వచ్చిందా సార్ మీకు ఆప్షన్? వచ్చింది మేడం, నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను. రికార్డింగ్ స్టార్ట్ చేశాను, మీరు మొదలెట్టండి. Good morning one and all. Let us start with criteria 1. From June to again May. June 2018 to May 2019. We need to record each and everything. So let us come to the first table, that is 1.2. I request all the participants to maintain please silence. Let us come to the table 1.1. This is focused on programs, courses focused on employability, entrepreneurship. You please unmute everybody, madam. Hello, madam. You please unmute mute everybody, madam. అందరిని మ్యూట్ చేయండి. మీరు ఒక్కళ్ళే అన్మ్యూట్ చేసుకోండి. మా క్లారిటీ ఉంటుంది. మీకు ఆప్షన్ ఉంటుంది, మీరు ఆర్గనైజర్ గా మ్యూట్ చేసాను అందరిని. మేడం మ్యూట్ ఎవ్రీబడి ఉంటుంది చూడండి మేడం, పార్టిసిపెంట్స్ దగ్గర ఉంది సార్, చేసేయండి. Okay, let us come to the 1.1.2 programs, courses focused on employability, entrepreneurship, skill development during the academic year 2018-19. So here in this table we have 5 different columns. The first column is name of the course, course code, name of the program, activities with a direct bearing on employability, entrepreneurship, skill development. So the last one is year of introduction. So for this, here I have given a small clue corresponding to this table. Please include all the courses which are there in the curriculum which leads to employability and skill development. So here we are focusing on R16 regulation. Just only focus on R16 regulation. In R16 regulation, we will be having many new, university might have introduced new courses. Our university may have introduced some courses, even they are new or even they are old courses. They may lead to the employment. For example, big data analytics, that is not there in R13, but it is in R16. Though it is there in R13 also, using big data analytics, it leads to some employment. In the same way for mechanical people, CAD or something else, you just find out all the courses which leads to employability. Courses which leads to employability skills and entrepreneurship skills. మీ ప్రతి డిపార్ట్మెంట్లో ఈ కోర్సెస్ చదవడం వల్ల వాళ్ళకి ఎంప్లాయబిలిటీ ఉంటుంది, అప్లికేషన్ ఓరియంటెడ్ కోర్సెస్ అని మీరు ఏవైతే అనుకున్నారో ఆ కోర్సెస్ మొత్తం లిస్ట్ అవుట్ చేయండి. ఆ యూనివర్సిటీ ఇచ్చిన కోర్స్ కోడ్ రాయండి, నేమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ దగ్గర మీ డిపార్ట్మెంట్ నేమ్ రాయండి, కోర్స్ నేమ్, కోర్స్ కోడ్, డిపార్ట్మెంట్ నేమ్ and activities with which that means either it is leading to entrepreneurship skill development, either employability or entrepreneurship skill అనేది మెన్షన్ చేయండి. ఇంకా పోతే నెక్స్ట్ ఇయర్ ఆఫ్ ఇంట్రొడక్షన్. సో అది 16, 17, 18 అంటే అది ఆ స్టూడెంట్స్ R16 రెగ్యులేషన్ లో ఉన్న వాళ్ళు అప్పుడు సెకండ్ ఇయర్ లో ఉన్నారా, థర్డ్ ఇయర్ లో ఉన్నారా, ఫోర్త్ ఇయర్ లో ఉన్నారా అనేది స్పెసిఫై చేయండి. అలా ప్రతి డిపార్ట్మెంట్ ఎంప్లాయబిలిటీకి యూజ్ అయ్యేటటువంటి కోర్స్ నేమ్స్, కోర్స్ కోడ్స్, వాళ్ళ డిపార్ట్మెంట్ నేమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ కింద అవి ఎంప్లాయబిలిటీగా ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్స్ అనేవి నోట్. 1 minute.
Sir, is it clear? The first one? Sir, do you have any doubts? మేడం Sir. డౌట్ మేడం అంటే ఇది కరిక్యులం లో ఉన్నాయి మెన్షన్ చేయాలా మనం? సపోజ్ ఇప్పుడు సిఎంఎస్ ల్యాబ్స్ లో ఉన్నాయి, డిఫరెంట్ కదా, స్కిల్ డెవలప్మెంట్ కింద వస్తాయి కదా. సార్ ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కింద సపోజ్ మీరు ఏమైనా సీమెన్స్ కింద కండక్ట్ చేశారనుకోండి, ఆ ప్రోగ్రాము ఏ కోర్స్ లోదో చెప్పండి చాలు. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ కింద మనకు కొన్ని ఎక్స్టెన్సివ్ ప్రోగ్రామ్స్ ఏవైనా కండక్ట్ చేసామనుకోండి, అవి ఆ కోర్స్ కింద కోర్స్ కోడ్ కింద లిస్ట్ చేయండి. మనం ఆ కోర్స్ కింద ఇవన్నీ లిస్ట్ చేయాలి, ఇక్కడ ఏవైతే ఎక్స్ట్రా ట్రైనింగ్ తీసుకున్నారో అవి. అంతే సార్. అది 1.1.2 మీ కరిక్యులం రెగ్యులేషన్ పక్కన పెట్టుకొని 2018-19 టైంకి మనకు R16 రెగ్యులేషన్ వాళ్ళు 3rd ఇయర్ లో ఉంటారు, 4th ఇయర్ లోనేమో R13 రెగ్యులేషన్ వాళ్ళు ఉంటారు. సో ఈ లిస్ట్ లో ఉన్నటువంటి కోర్సెస్ అన్నిటినీ మీరు అక్కడ లిస్ట్ చేయండి. ఎంప్లాయబిలిటీకి పనికొచ్చే కోర్సెస్, ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్స్ కి పనికొచ్చే కోర్సెస్. సో నెక్స్ట్ టేబుల్ కి వెళ్దాం మనం. ఒక్క నిమిషం మేడం, మన పూర్ణచంద్ర చెప్పండి. పూర్ణ హ్యాండ్ రైజ్ చేశాడు. పూర్ణ మీకు ఏమన్నా ఉందా క్వశ్చన్? పూర్ణచంద్ర రెడ్డి రైజ్ యువర్ హ్యాండ్. సార్ పూర్ణచంద్రారెడ్డి గారు అన్మ్యూట్ చేసి మైక్ ఏమన్నా ఉంటే మీరు మాట్లాడండి. సార్ చెప్పండి సార్. సార్ చెప్పండి పూర్ణచంద్రారెడ్డి గారు. మేడం ఓకే మేడం, అర్థమైంది మేడం. అదే మీరు ఇక్కడ యాప్ లో హ్యాండ్ రైజ్ చేస్తే డౌట్ వచ్చింది అనమాట. అవునవును సార్. లేదు సార్. ఓకే ఓకే సరే సరే రైట్ రైట్ ఓకే సార్. ప్లీజ్ క్యారీ ఆన్. సార్ జాయిన్ అవుతూ ఉన్నారు వీళ్ళు. సార్ 1.1.2 కి సంబంధించి అది సార్. నెక్స్ట్ 1.2 కి వెళ్దాము. 1.2 లో చూడండి అకాడమిక్ ఫ్లెక్సిబిలిటీ అని ఉంది. ఈ అకాడమిక్ ఫ్లెక్సిబిలిటీలో మీకు కోర్స్ కోడ్, కోర్స్ నేమ్ చూడండి. న్యూ ప్రోగ్రామ్స్ ఆర్ కోర్సెస్ ఇంట్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ది అకాడమిక్ ఇయర్. సో ప్రీవియస్ టేబుల్ ఏమో మనం కాన్సన్ట్రేట్ చేసింది ఎంప్లాయబిలిటీకి రీచ్ అయ్యే కోర్సెస్ ఏంటి అని. అలా కాకుండా అకాడమిక్ ఫ్లెక్సిబిలిటీలో R13 లో లేకుండా R16 లో మనం కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసిన కోర్సెస్ ఏమేమి ఉన్నాయో అవి రాయండి. R13 లో లేకుండా R16 లో యూనివర్సిటీ ఏ కోర్సెస్ ని ఇంట్రొడ్యూస్ చేసింది, ఆ కోర్స్ కోడ్, కోర్స్ నేమ్, డేట్ ఆఫ్ ఇంట్రొడక్షన్. ఇప్పుడు డేట్ ఆఫ్ ఇంట్రొడక్షన్ వచ్చేటప్పటికి మీకు ఆ ఇయర్ మెన్షన్ చేయండి. సార్ ఏమైనా డౌటా ఇందులో? సార్ ఈజ్ ఇట్ క్లియర్? I think there are no doubts, madam. Okay, let us go to the next one. And 1.3, that is curriculum enrichment. Under curriculum enrichment, we have some value added courses imparting transferable and life skills offered during the year. So ikkada nenu already corresponding ga table ki corresponding ga I have represented some information like list all workshops, guest lectures, all student related workshops, guest lectures, spoken English proficiency, APSSDC, Siemens, professional society, guest lectures. So value added courses ante manaki not only on curriculum, you can also include some ethics మీద కానివ్వండి, morals మీద కానివ్వండి. మన దగ్గరకి చాలా మంది వీళ్ళు స్వామీజీలు వాళ్ళు వచ్చి కూడా కొన్ని మోరల్ వాల్యూస్ మీద సోల్జర్స్ వచ్చినప్పుడు మాట్లాడారు. యూ కెన్ ఇంక్లూడ్ ఆల్ దోస్ థింగ్స్. జస్ట్ వాల్యూ యాడెడ్ కోర్సెస్,
ఇయర్ ఆఫ్ ఇంట్రొడక్షన్ అండ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్. సో ఆ ప్రోగ్రాము ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసామనో ఎంతమంది. ఈవెన్ యూ కెన్ ఆల్సో ఇంక్లూడ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, ఎన్విరాన్మెంటల్ సొసైటీ, environmental science, intellectual property rights and patents, అలాంటివన్నీ కూడా వాల్యూ యాడెడ్ కోర్సెస్ లోకి వస్తాయి. ఆ కోర్సెస్ R16 రెగ్యులేషన్ లో మనం ఇంట్రొడ్యూస్ చేశాం కాబట్టి అది సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ లో ఆ ఇయర్ ఆఫ్ ఇంట్రొడక్షన్ వేయండి. R16 రెగ్యులేషన్ సెకండ్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయితే అప్పుడు ఇయర్ ఆఫ్ ఇంట్రొడక్షన్. సపోజ్ IPR థర్డ్ ఇయర్ లో ఉంటుంది కాబట్టి థర్డ్ ఇయర్ లో ఎప్పుడు స్టార్ట్ అయితే ఆ ఇయర్ ఆఫ్ ఇంట్రొడక్షన్. Sir, is it clear? You need to, here we should include all the workshops, guest lectures and curriculum related value added courses like IPR, environmental science and professional ethics and human values. అలాంటివన్నీ మీరు రాసుకోవచ్చు. అవే కాకుండా ప్రొఫెషనల్ సొసైటీ తరపున ACM కానివ్వండి, లేకపోతే IETE కానివ్వండి, మీరు IEI కానివ్వండి, వీటి తరపున ఏమైనా గెస్ట్ లెక్చర్స్ ఆర్గనైజ్ చేస్తే ఆ గెస్ట్ లెక్చర్స్ లో ఉన్న కోర్సెస్ కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో సంబడి ఆర్ వెయిటింగ్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? Curriculum enrichment. Shall I move to the next one? Shall I move to the next one? Doubts ఏమైనా అడగకపోతే go ahead madam. Okay sir. So let us come to the third table, 1.3.2, field projects, internships undertaken during the year. So ikkada program or program title, project or program title, number of students enrolled for free field projects and internships. We have only 2 tables. So final year live projects ki velina vallu or IT or something else. దానికన్నా బెటర్ ఏంటంటే మీరు ఆ ప్రాజెక్ట్ టైటిల్ రాస్తే మనం బాగుంటుంది. ఏ ఏరియా, అట్లీస్ట్ ప్రాజెక్ట్ ఫుల్ టైటిల్ లేనప్పుడు ఏ ఏరియాలో, సపోజ్ ఏ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు వర్క్ చేయడానికి వెళ్ళారు, ఏ కంపెనీకి వెళ్ళారో రాసి, ఎక్కడికి ఎంతమంది వెళ్ళారు, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఫర్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ ఆర్ ఇంటర్న్షిప్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్న్షాలలో ఇంతమంది వెళ్ళారు, సో ఆ కౌంట్ ఇక్కడ వేయండి. సో ప్రాజెక్ట్ టైటిల్ ఆర్ ఏ కంపెనీకి వెళ్ళారు, ఎంతమంది వెళ్ళారు, అలా డిపార్ట్మెంట్ వైజ్ ఏ డిపార్ట్మెంట్ కా డిపార్ట్మెంట్ రిప్రజెంట్ చేయండి. సో యూ కెన్ ఆల్సో ఇంక్లూడ్ లైవ్ ప్రాజెక్ట్స్ ఇన్ ద కంపెనీ అండ్ యూ కెన్ ఆల్సో ఇంక్లూడ్ ఇంటర్న్షిప్స్. అంటే ఫైనల్ ఇయర్ లో వాళ్ళు 4.2లో 4.1లో కొంతమంది కంపెనీస్ కి డైరెక్ట్ గా వెళ్ళిపోయి చేస్తున్నారు, అవి కూడా మీరు ఇంక్లూడ్ చేయొచ్చు. దట్ ఈస్ ఆల్ అబౌట్ 1.3.2. I think there are only 3 tables under 1.3. There are only 4 different tables under the criteria 1. Now let us go to the second criteria. Coming to the second criteria, here in second criteria, sorry, I have not shared anything second criteria to you. Why? Because I will collect the data globally from central office. So I'm just briefing you everything. Here we have demand ratio, catering to student diversity, that is student full-time teacher ratio, ante faculty student ratio. అది నేను ఎంటైర్ కాలేజ్ కి నేను సెంట్రల్ ఆఫీస్ నుంచి డేటా తెప్పించుకుంటున్నాను. Percentage of teachers using ICT effective teaching. So it's also, sorry sir, sorry madam, ఇది కూడా సార్ చెప్పండి. మీరు మైక్ మ్యూట్ చేసుకోండి నాగేశ్వరరావు గారు. ఓకే ఓకే సార్.
1 minute. Some more people are waiting here. So I will collect this second criteria centrally from the office central block people, and students mentoring system available. This is also regarding to our counseling details. So here they are asking us about number of students enrolled, number of full-time teachers, and then we have to divide these two, then we will get mentor and mentee ratio. Number of full-time teachers appointed during the year. So this is also I will collect from the central block. And I have asked departments about the honors and recognitions received by teachers. For example, awards, best paper award, conference lo best paper award kanivandi, best teacher award kanivandi, research excellence awards kanivandi, fellowships kanivandi, women scientist fellowships kanivandi, లేదా యంగ్ సైంటిస్ట్ ఫెలోషిప్స్ కానివ్వండి, నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో from government bodies or from any private sectors also, you can include all those things from any recognizing bodies during the year. అంటే 18-19 ఇయర్ లో వచ్చిన అవార్డ్స్ మాత్రమే మీరు ఇక్కడ లిస్ట్ అవుట్ చేయండి. ఇయర్ ఆఫ్ అవార్డ్ ఎప్పుడు కూడా 2018-19 లో ఉండాలి. నేమ్ ఆఫ్ ద ఫుల్ టైమ్ టీచర్, హియర్ యూ జస్ట్ మెన్షన్ ది నేమ్ ఆఫ్ ద టీచర్. అది స్టేట్ లెవెలా, నేషనల్ లెవెలా, ఇంటర్నేషనల్ లెవెల్ అవార్డ్ కూడా ఇక్కడే మెన్షన్ చేయండి. తర్వాత డిజిగ్నేషన్ ఆఫ్ దట్ ఫ్యాకల్టీ రాయండి. నేమ్ ఆఫ్ ది అవార్డ్, ఫెలోషిప్ రిసీవ్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆర్ రికగ్నైజ్డ్ బాడీస్. ఆ ఫెలోషిప్ నేమ్, సపోజ్ రీసెర్చ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఆర్ బెస్ట్ టీచర్ అవార్డ్, బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డ్ ఆర్ సంథింగ్ ఎల్స్, యంగ్ సైంటిస్ట్ అవార్డ్, బెస్ట్ రీసెర్చ్ పేపర్. సో అవన్నీ ఇక్కడ ఇంక్లూడ్ చేయండి. సో నేను డిపార్ట్మెంట్స్ అడిగింది 2.4.2 మాత్రమే. సో ఇది మీరు కలెక్ట్ చేయాలి ఫ్యాకల్టీస్ నుంచి. ఫైనల్లీ 2.5.1 ఇది నేను ఎగ్జామినేషన్ సెల్ నుంచి కలెక్ట్ చేసుకుంటాను డేటా. నంబర్ ఆఫ్ డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సెమిస్టర్ అండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్. అంటే ఎగ్జామ్ పెట్టిన దగ్గర నుంచి ఎగ్జామ్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఎంత టైం యూనివర్సిటీ తీసుకుంటుంది అని నన్ను అడిగారు నాక్ వాళ్ళు. ఇది నేను ఎగ్జామ్ సెల్ నుంచి కలెక్ట్ చేసుకుంటాను. ఆల్రెడీ వాళ్ళు నాకు డేటా సబ్మిట్ చేసేసారు. ఇది ప్రోగ్రామ్ నేమ్, ప్రోగ్రామ్ కోడ్, సెమిస్టర్ పర్ ఇయర్ అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ది లాస్ట్ సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్, రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ చేశారు. సో ఈ డేటా మొత్తం నేను సెంట్రలైజ్డ్ గా ఆల్ డిపార్ట్మెంట్స్ డేటా నేను కలెక్ట్ చేసుకుంటాను. అండ్ వన్ మోర్ థింగ్, పాస్ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్, దిస్ ఆల్సో ఐ విల్ కలెక్ట్ centrally from the examination cell. So by this we have completed second criteria. Under second criteria I have raised only one question from the faculty, that is honors and recognition, and remaining all the tables and remaining information I will globally collect from the central office. So now, 1 minute. Shall I move to the next criteria? Do you have any doubts? Any doubts regarding honors and recognition? Do you have any doubts? Okay, I am moving to the next criteria. Now let us come to the criteria 3. This is entirely focused on faculty research and development. So now let us come here. The first one is 3.1.1. The institution provides seed money to its teachers for research. Institute faculty కి ఏమైనా సీడ్ మనీ ఇస్తుందా రీసెర్చ్ చేయడానికి కానివ్వండి, లైవ్ ప్రాజెక్ట్స్ ఏవైనా ఇంప్లిమెంట్ చేయడానికి? ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ డిపార్ట్మెంట్ లో వాళ్ళకి కొంతమందికి వచ్చినట్లుగా నేను విన్నాను సీడ్ మనీ. 1 minute, I am unmuting you all. Just let me
1 minute. Has anybody received seed money? Hello? Hello? హలో మ్యామ్. Sir. ఏ డిపార్ట్మెంట్ లో అయినా సీడ్ మనీ వచ్చిందా అండి? మేడం నేను వివేక్ మేడం, సివిల్ డిపార్ట్మెంట్ నుంచి. మాకు యాక్చువల్ కొన్ని పబ్లికేషన్స్ కి ఇంత అమౌంట్, ఇప్పుడు స్కోపస్ పబ్లిష్ చేసిన వాటికి 3000 అని అట్లా మేము ఇంతకుముందు చూపించాం మేడం. అది ఇందులో పెట్టచ్చా సీడ్ మనీ కింద? అది ఇవ్వచ్చు అండి. ఒకసారి భానుమతి గారు సార్, సీడ్ మనీ ఇప్పుడు మనం ఫ్యాకల్టీకి పబ్లికేషన్స్ ఎప్పుడు కదా మన కాలేజ్ వాళ్ళు మన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఒకటి పెద్ద 18-19 లో చెప్పండి. ఆ టైంలో చాలా మందికి మనీ అంటే 3000 రూపీస్ అలా కాలేజ్ చార్జింగ్ పెట్టుకోవాలి. అలానే మెకానికల్ డిపార్ట్మెంట్ సీడ్ మనీ ఇచ్చినట్లుగా మేడం సత్యనారాయణ, స్టూడెంట్స్ కి ఇచ్చామమ్మా కార్ ప్రాజెక్ట్ కి. ఫ్యాకల్టీకి ఏమి ఇచ్చినట్లేదు. ఆ కేదార్ మల్లిక్కి ఒక ఇంగ్లాండ్ వెళ్ళాడు సెమినార్ కి, కొంత అసిస్టెన్స్ చేసాం. అయితే అకాడమిక్ ఇయర్ ఏది అనేది కరెక్ట్ చూడాలి. అలాంటివి ఏవైనా మనీ రీసెర్చ్ కోసం హెల్ప్ చేసి ఉంటాయి కదా, టీచర్ పేరు రాసి అమౌంట్ కావాల్సింది కూడా 18 lakhs. అదే ఆ గ్రాంట్ 1 year 1 month అది స్పెసిఫై చేయండి. ఓకే ఓకే. కాన్ఫరెన్స్ పబ్లికేషన్స్ ఏమైనా ఇచ్చినా కూడా అది నెక్స్ట్ 3.2 3.1.2 కి రండి. 3.1.2 లో you have teachers awarded national international fellowship for advanced studies or research during the year. 18-19 ఇయర్ లో మన కాలేజ్కి ఏమైనా కొత్తగా రీసెర్చ్ గ్రాంట్స్ వస్తే ఆ రీసెర్చ్ గ్రాంట్స్ నేషనల్ గ్రాంట్స్ అయితే ఆ ఫ్యాకల్టీ పేరు, ఆ ఫెలోషిప్ నేమ్ ఆఫ్ ద అవార్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్టి వాడి దగ్గర యంగ్ సైంటిస్ట్ అని, ఉమెన్ సైంటిస్ట్ ఫెలోషిప్ అని, లేకపోతే యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ అని రకరకాలుగా వాళ్ళు గ్రాంట్స్ కి నేమ్స్ ఉంటాయి. ఆ గ్రాంట్ నేమ్ రాయండి. ఇక్కడ ఏ రోజు రిలీజ్ అయిందో రాయండి. అవార్డింగ్ ఏజెన్సీ అంటే డిఎస్టీనా ఏఐసిటి అవి రిప్రజెంట్ చేయండి. నెక్స్ట్ రీసెర్చ్ ఫండ్స్. ఇక్కడ మేజర్ ప్రాజెక్ట్స్ పైనేమో ఫెలోషిప్, ఇప్పుడు ఉమెన్ సైంటిస్ట్ ఫెలోషిప్ అంటారు, యంగ్ సైంటిస్ట్ ఫెలోషిప్ అంటారు, లేదా యంగ్ ఎంటర్ప్రెన్యూర్ ఫెలోషిప్స్ అని ఇలాంటి ఫెలోషిప్స్ ఉంటే ఆ ఫెలోషిప్స్ మీద వచ్చిన ప్రాజెక్ట్స్ ని పైన ఇంక్లూడ్ చేయాలి. అలా కాకుండా మేజర్ ప్రాజెక్ట్ గా కానీ, మైనర్ ప్రాజెక్ట్ గా కానీ, ఇంటర్ డిసిప్లినరీ ప్రాజెక్ట్ గా కానీ, లేదు ఒక ప్రైవేట్ కంపెనీ స్పాన్సర్ చేసిన, అలాంటి లేదా యూనివర్సిటీ లేదా ఒక కాలేజ్ స్పాన్సర్ చేసిన స్టూడెంట్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏవైనా ఉన్నా, అంటే మన కాలేజ్లోవి కాకుండా అలాంటివి నేషనల్ ప్రాజెక్ట్స్ అయినా ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ అయినా కూడా 3.2.1 లో రాయండి. డ్యూరేషన్ అంటే ఈ ప్రాజెక్ట్ 2 years దా, 1 year, 3 years. నేమ్ ఆఫ్ ద ఫండింగ్ ఏజెన్సీ డిఎస్టి, ఏఐసిటి ఆర్ ఎనీ అదర్ ప్రైవేట్ ఏజెన్సీ. టోటల్ గ్రాంట్ శాంక్షన్డ్ అంటే సపోజ్ ఆ గ్రాంట్ 30 lakhs కనుకోండి, 18-19 లో మీకు ఎన్ని lakhs వచ్చాయి?
సో గ్రాంట్ 30 lakhs ఉన్నా కూడా అది 3 years కనుకోండి, మీకు ఒక్కొక్క ఇయర్ కి కొంత అమౌంట్ మాత్రమే వాడు రిలీజ్ చేస్తూ ఉంటాడు. అలా 18-19 లో రిలీజ్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ ని మీరు ఇక్కడ రిప్రజెంట్ చేయాలి. Okay. Next, now let us say 3.2.2. Number of ongoing research projects for teacher funded by government and non-government agencies during the year. Research projects, consultancy projects ikkada include cheyoddu meeru. Research projects maatrame. I think EEE department lo plus to my knowledge S&H department lo 2 projects run avutunnayi, funded projects. Just మీ డిపార్ట్మెంట్ లో ఎన్ని ప్రాజెక్ట్స్ రన్ అయితే అక్కడ జస్ట్ 1 అని యాడ్ చేయండి చాలు. You need not give any details, just give the number. Okay, next 3.3.1 workshops, seminars conducted on intellectual property rights, IPR and industry academia. So industry academia based on the innovative practices. So మీరు IPR మీద కానివ్వండి, లేదా ఎనీ రీసెర్చ్ రిలేటెడ్ మీద కానివ్వండి, లేదా ఎనీ అడ్వాన్స్డ్ టాపిక్స్ మీద మీరు ఎయిదర్ టు ద ఫ్యాకల్టీ ఆర్ స్టూడెంట్స్, ఫ్యాకల్టీకి కానీ స్టూడెంట్స్కి కానీ మీరు ఏదైనా వర్క్ షాప్, సెమినార్స్ కండక్ట్ చేస్తే ఆ సెమినార్స్ లిస్ట్ ఇక్కడ ఇవ్వండి, ఆ డిపార్ట్మెంట్ నేమ్ రాయండి, ఆ సెమినార్ డ్యూరేషన్ రాయండి, ఏ రోజు నుంచి ఏ రోజు. సపోజ్ 2 days అనుకోండి, ఇక్కడ డ్యూరేషన్ ఆ 2 days లిస్ట్ అవుట్ చేయండి. Next 3.3.2 awards for innovation won by institution, teachers, research scholars, students during the year. So you can also include the madam. Hello madam, నేను వినీలా. పైన మనం ఇప్పుడు వర్క్ షాప్స్ అవి చెప్పారు కదా, ఆల్రెడీ మనం ఫస్ట్ క్రైటీరియాలో పెడతాం కదా, అవే పెడతామా మళ్ళీ ఇక్కడ కూడా? అక్కడ మనం IPR జనరల్ గా బయట ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు చెప్పినవే కదా స్టూడెంట్స్ కి కండక్ట్ చేసేది, ఇక్కడ కూడా పెట్టాలి. డూప్లికేషన్ సేమ్ అవే ఇక్కడ కూడా వస్తాయి. ఇక్కడ కూడా వస్తాయి. ఇది క్రైటీరియా 3 లో రీసెర్చ్ కింద అంటే ఓన్లీ IPR రిలేటెడ్ అండ్ ఎక్స్టెన్సివ్ ఏరియాస్ మీద అంటే కరికులం బేస్డ్ కానివన్నీ ఇక్కడ పెట్టండి మీరు. కరికులం బేస్డ్ కానివన్నీ IPR రిలేటెడ్వి ప్లస్ ఇండస్ట్రీ నుంచి మనకి హై ఎండ్ టాపిక్స్ మీద కానివ్వండి, అప్కమింగ్ ఏరియాస్ లో కానివ్వండి, మనం ఏమైనా కాన్ఫరెన్సెస్, వర్క్ షాప్స్, సెమినార్స్ చెప్తే ఏదర్ గెస్ట్ లెక్చర్ అయినా కానివ్వండి, అవన్నీ ఇక్కడ ఇంక్లూడ్ చేయండి. 3.3.1 అంటే జనరల్ గా డూప్లికేట్ అవుతాయేమో అని డౌట్ మేడం, అక్కడ అవే వస్తాయి దాదాపుగా, అందుకని. పర్వాలేదు. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. Next, awards for innovation won by institution, teachers, research scholars, students. అది అయిపోయింది కదా. టైటిల్ ఆఫ్ ద ఇన్నోవేషన్ అంటే ఆ అవార్డు దేనికి వచ్చింది, రీసెర్చ్ పేపర్ కా లేకపోతే టీచింగ్ ఎక్సలెన్స్? అది టైటిల్ ఆఫ్ ద ఇన్నోవేషన్, నేమ్ ఆఫ్ ద అవార్డీ, అవార్డింగ్ ఏజెన్సీ, డేట్ ఆఫ్ ద అవార్డ్, కేటగిరీ. నంబర్ ఆఫ్ ఇంక్యుబేషన్ సెంటర్స్ క్రియేటెడ్, స్టార్ట్అప్స్ ఇంక్యుబేటెడ్ ఆన్ క్యాంపస్. సో మెకానికల్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా ఉంటే సోమశేఖర్ గారు చూస్తున్నారు అనుకుంటండి, ఇంక్యుబేషన్ సెంటర్, ఈ స్టార్ట్అప్స్ గురించి. ప్లీజ్ కలెక్ట్ దిస్ డేటా. ఐఎమ్ రిక్వెస్టింగ్ మెకానికల్ డిపార్ట్మెంట్ పీపుల్ టు కలెక్ట్ దిస్ డేటా ఫ్రమ్ సోమశేఖర్ గారు. Instead of asking from each and every department, this can be collected globally from Somasekhar garu. 3.3.3. Next 3.4.1 PhDs awarded during the year. Name of the department, number of PhDs awarded. Write your department name, and here we have you need not write the names and all, just department name and number of people awarded PhD in your department. Suppose 2 or 3, just number is enough. And here I have not included any rows here. So just include the number of rows here
and write your department name. Suppose IT, the number of PhDs awarded is 2. That is enough. Next, 3.4.2. Research publications in the journals notified on UGC website during the year. 1 minute. So research publications in national journals and international journals. Here you have to write your department total count, total number of national journals, and then total number of international journals. And under this, again you have national. Under national, write your department name, year of publication, and average impact factor, if any. So each and every publications what impact factor and ప్రతి డిపార్ట్మెంట్ నేమ్ పబ్లికేషన్ ఇక్కడ వాట్ ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఎంత యావరేజ్ ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ యువర్ డిపార్ట్మెంట్ సపోజ్ somebody may have impact factor 6 and somebody may have impact factor 1. You need to average the impact factor of your entire department. So average impact factor ఇక్కడ వేయండి. అలానే ఇంటర్నేషనల్ జర్నల్స్ లో కూడా మీ డిపార్ట్మెంట్ నేమ్, మీ ఈ 18-19 ఇయర్ లో ఎన్ని ఇంటర్నేషనల్ జర్నల్ పబ్లికేషన్స్ వచ్చాయి మీకు, అండ్ దెన్ వాటి యావరేజ్ ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఎంత. సో హియర్ వీ హ్యావ్ ఓన్లీ 3 columns. నేమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, నంబర్ ఆఫ్ జర్నల్ పబ్లికేషన్స్ either నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్. నేషనల్ అయితే నేషనల్ కాలంలో వేయండి, ఇంటర్నేషనల్ అయితే ఇంటర్నేషనల్ కాలంలో వేయండి. దానికి యావరేజ్ ఇంపాక్ట్ ఫ్యాక్టర్ తీయండి. somebody may have 8 or somebody may have 6 or somebody may have 2. Just take the average of all these things. Next, 3.4.3. Sir, some problem is there with the T. Vijay Kumar Garu. He is requesting many times to enter into the meeting, but I think he was unable to join. అదే మేడం, మీరు ఒకసారి మీరు మీటింగ్ ఎంటర్ అలౌ చేయండి అందరినీ. చేస్తున్నాను సార్, కానీ ఆయన ఏంటో అడ్మిట్ చేస్తున్నా కూడా రాలేకపోతున్నారు, జాయిన్ అవ్వలేకపోతున్నారు. 3.4.3. బుక్స్ అండ్ చాప్టర్స్ ఇన్ ఎడిటెడ్ వాల్యూమ్స్. కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్ అంటే సమ్ కాన్ఫరెన్సెస్ లో మీకు స్ప్రింగర్ LNCS సిరీస్ లో అలా బుక్ లో పబ్లిష్ అవుతుంది ఒక చాప్టర్ కింద. యూ కెన్ లిస్ట్ అవుట్ all those things here. Either conference proceeding అంటే కాన్ఫరెన్స్ పబ్లికేషన్స్ ప్లస్ బుక్స్ అండ్ చాప్టర్స్ అన్ని ఇక్కడ ఇంక్లూడ్ చేయండి. బుక్స్ అండ్ చాప్టర్స్ ఇన్ ఎడిటెడ్ వాల్యూమ్స్ ఆర్ కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్. రైట్ యువర్ డిపార్ట్మెంట్ నేమ్ and write the number of publication. They are not asking us in detail what is the name of the publication, what is the publisher name. They are not asking anything. Just you need to give the count. Kinda patents published awarded during the year. 18-19 ఇయర్ లో ఏ పేటెంట్స్ పబ్లిష్ అయినాయో ఆ పబ్లిష్ అయిన పేటెంట్స్ లేదా అవార్డ్ అయిన పేటెంట్స్, ఆ పేటెంట్ నేము, పేటెంట్ స్టేటస్, అది ఫైల్డ్ అయిందా పబ్లిష్ అయిందా, పేటెంట్ నంబరు, డేట్ ఆఫ్ అవార్డ్ అనే దగ్గర డాష్ పెట్టండి. ఎందుకంటే టు మై నాలెడ్జ్ ఇప్పటి వరకు మన దగ్గర ఎవరికి అవార్డ్ అవ్వలేదు, జస్ట్ పబ్లిష్ అవుతూ వచ్చాయి. కాబట్టి డేట్ ఆఫ్ అవార్డ్ దగ్గర మాత్రం జస్ట్ ఐఫన్ పెట్టండి. ఓకే, నెక్స్ట్ 3.4.5. Bibliometrics of the publications during the last year based on average citation index in Scopus, Web of Science, or in Scopus, Web of Science, or published media or Indian citation index అని అన్నాడు. సో ఇందులో చూడండి 3.4.5 పైన వరకు మనం ఏం చేసామంటే ఓన్లీ కౌంట్ ఇచ్చాం. So here you need to write the title of the paper, name of the author. If there are multiple authors, list out all of their names, title of the journal, title of the paper, title of the journal, year, and citation index. ఏ ఇన్స్టిట్యూషనల్ అఫిలియేషన్ మీద అంటే పేపర్ పబ్లిష్ అయ్యేటప్పుడు మన కాలేజ్ ఇన్స్టిట్యూషన్ అఫిలియేషన్ ఉంటేనే దాన్ని లిస్ట్ అవుట్ చేయండి. మీరు ఇన్స్టిట్యూషనల్ అఫిలియేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి.
సో ఎవరైనా మనం పేపర్స్ పబ్లిష్ చేసేటప్పుడు మన పేపర్ మీద మన కాలేజ్ లిస్ట్ అవుట్ అవ్వాలి. అలా లిస్ట్ అవుట్ అయ్యి ఉన్నవి మాత్రమే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఇన్స్టిట్యూషన్ అఫిలియేషన్ ఇస్ బిజినెస్ స్కాలర్స్ అయితే మేడం ఫుల్ టైం వాళ్ళు మన కాలేజ్ పేరు పెట్టరు కదా, ఫుల్ టైం పార్ట్ టైం గానీ. అప్పుడు గైడ్ గా మీ పేరు ఉంటుంది కదా సార్, మీ పేరు ఈ కాలేజ్ కింద ఎట్లన్నా పెట్టించాలి సార్. రీసెర్చ్ స్కాలర్స్ ఎక్కువ వాళ్ళ యూనివర్సిటీ పేరు కింద పబ్లిష్ చేస్తారు మేడం. ఇన్స్టిట్యూషనల్ అఫిలియేషన్ జనరల్ గా మనం పేపర్ చెక్ చేసినప్పుడు కూడా లాస్ట్ NBA ఇన్స్పెక్షన్ లో కూడా ఈ వెబ్ ఆఫ్ సైన్స్ SCI ఇండెక్స్ జర్నల్స్ చూపిస్తే కాలేజ్ నేమ్ ఉందా లేదా చెక్ చేసుకొని హైలైట్ చేసుకున్నారు వాళ్ళు. సరే లాస్ట్ మామూలుగా మనకున్న డేటా ఇట్లా పబ్లిష్ చేస్తాం ఏమొస్తుంది ఇప్పుడు. అదే మన కాలేజీ సార్, గుడ్ మార్నింగ్ సార్, మన కాలేజీ ఉన్నవి మాత్రమే పెట్టాలి సార్. మన కాలేజీ నేమ్ తో ఉన్నవి మాత్రమే కౌంట్కి వస్తాయి, వేరే కాలేజీ ఉన్నవి రావు. మన కాలేజీ మిగతావి రావు. మన కాలేజీ నేమ్ తో స్టూడెంట్ కైనా గైడ్ కైనా ఎవరి నేమ్ గైడ్ పేరు పెట్టినా మన కాలేజీ నేమే పెడతారు కాబట్టి గైడ్ ఉన్నవే పెట్టాలి సార్. మన కాలేజీ నేమ్ ఉన్నది మాత్రమే ఓకే అవుతుంది, వేరే ఏది ఉన్నా కానీ అఫిలియేటెడ్ కాదు అది. ఇప్పుడు వాసు ఇప్పుడు నీ పేపర్స్ అన్ని ఎలాగా ఎస్వి యూనివర్సిటీ కింద ఉన్నాయా? నేను పార్ట్ టైం కాబట్టి నా పేరుతోనే ఉంటాయి సార్. కాలేజ్ పేరు ఫుల్ టైం కాలేజ్ పేరుతో ఉంటాయి, కాలేజ్ పేరుతో ఉంటాయి. పార్ట్ టైం స్కాలర్స్ కి కాలేజ్ పేరుతో ఉంటాయి, ఫుల్ టైం స్కాలర్స్ కి అయితే వాళ్ళు చేసిన ఇన్స్టిట్యూట్ నుంచి ఉంటాయి. అప్పుడు గైడ్ కి అయితే మన కాలేజీలో వర్క్ చేస్తారు కాబట్టి మన కాలేజ్ పేరుతో ఉంటాయి. అవి ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మనం లిస్ట్ అవుట్ చేసుకోవాలి. అక్సారి ఇంక్లూడ్ చేయము. సునీల్ బాబు సార్ ఉంటుంది అనుకుంటా మన కాలేజ్ పేరు. సునీల్ బాబు సార్ అక్సార్ ఉండదు. మా పార్ట్ టైం అయినా మాది ఇన్స్టిట్యూషన్ పేరు మీద ఉండదు సార్, మాది రీసెర్చ్ స్కాలర్ గానే ఉంటాయి. జేఎన్టీ అలా ఒప్పుకోదు. అవును సార్, మనం అయితే కౌంట్ చేయాల్సింది అయితే మన కాలేజీ పేరు మీద ఉన్నవి మాత్రమే కౌంట్ చేయాలి సార్. మనకి అదే వాడు చూస్తాడు మీ కాలేజీ పేరు మీద ఉందా లేదా అనేది, అది కౌంట్ చేసుకుంటాడు వాడు. వేరే చోట కౌంట్ చేయాలి. అంతే చెక్ చేస్తారు, ఈ కాలేజ్ పేరు మీద ఉందా, అది గైడ్ అయినా కావచ్చు స్టూడెంట్ అయినా కావచ్చు, ఈ కాలేజ్ పేరు మీద ఉంటేనే కౌంట్ చేస్తారు, వేరే దాని మీద ఉంటే కౌంట్ చేయరు. మనం పెట్టుకునేటప్పుడు కూడా మన కాలేజ్ పేరు ఉన్న వాటిని షార్ట్ లిస్ట్ చేసి అవే పెట్టుకోవాలి. ఓకే సార్. నెక్స్ట్ పాయింట్ పైన మీరు పబ్లికేషన్స్ రాశారు కదా, ఆ పబ్లికేషన్స్ గురించి హెచ్ ఇండెక్స్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషనల్ పబ్లికేషన్స్ డ్యూరింగ్ ద ఇయర్ 1819 based on Scopus and Web of Science. Title of the research paper, name of the author, title of the journal, year of publication, H index. పైన citation index వేశారు, కింద H index వేస్తున్నాము. Number of citations excluding self citations. So here you can you should exclude your self citation. అంటే మనం నెక్స్ట్ పేపర్ రాస్తే మన పేపర్ ని మనమే సైట్ చేసుకుంటాం కదా, అలాంటివి ఎక్స్క్లూడ్ చేయమంటున్నాడు. Number of citations excluding self citations. సో అదర్స్ సైట్ చేసిన కౌంటే మనం ఇక్కడ రిప్రజెంట్ చేయాలి. 3.4.6. సో 4.5 is based on citation index. 4.6 is H index. Next 3.4.7 faculty participation in seminars, conferences and symposia during the year. So here you can include national seminars, national conferences, international conferences or FDPs also. FDP workshops అన్న దగ్గర మీరు FDPs కౌంట్ కూడా పెట్టుకోండి. ఇక్కడ కూడా మల్టిపుల్ రోస్ ని బైఫోకేట్ చేసి పెట్టుకోండి, అంటే సింగిల్ కాలమ్ ఇచ్చాను. యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ రోస్ హియర్. ఇంటర్నేషనల్, నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్ అండ్ లోకల్ లెవెల్. స్టేట్ లెవెల్ అంటేనేమో మనం ఎంటైర్ స్టేట్ కింద వస్తుంది, అంటే ఇఫ్ వీ హ్యావ్ ఇన్వైటెడ్ ఆల్ ద అదర్ కాలేజెస్ ఆల్సో. అలా కాకుండా మన కాలేజ్ వరకే మనం పెట్టుకుంటే ఏదైనా ఒక FDP అది లోకల్ లెవెల్ అవుతుంది. సో లోకల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ ఆర్ డిస్ట్రిక్ట్ లెవెల్ కండక్ట్ చేసినా కూడా మనం లోకల్ లెవెల్ అని తీసుకోవచ్చు. ప్రెజెంటెడ్ పేపర్స్, ఇది కాన్ఫరెన్సెస్ కింద అనమాట. ఎంతమంది ప్రెజెంట్ చేశారు పేపర్స్, పైన అటెండెడ్ అని ఉంది. మన రీసెర్చ్ పేపర్ ప్రెజెంట్ చేయకుండా కూడా కొంతమంది సెమినార్స్, కాన్ఫరెన్సెస్ అటెండ్ అవుతారు. అలాంటి కౌంట్ కూడా మీరు అటెండెడ్ లో పెట్టుకోవచ్చు.
పేపర్స్ ప్రెజెంట్ చేసిన వాళ్ళ కౌంట్ ఇక్కడ వేయండి. అటెండ్ అయిన వాళ్ళ కౌంట్ ఫస్ట్ రోలో, పేపర్స్ ప్రెజెంట్ చేసిన వాళ్ళ కౌంట్ సెకండ్ రోలో వేయండి. రిసోర్స్ పర్సన్స్ ఎవరైనా జడ్జిగా వెళ్తే చైర్గా ఒక కాన్ఫరెన్స్ ని చైర్ చేసిన అలాంటివన్నీ ఇక్కడ రాయండి. అంతేగాని మనం బయట కాలేజెస్ కి జడ్జెస్ గా వెళ్తే అవి లిస్ట్ అవుట్ చేయొద్దు. ఓన్లీ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ ఏవైనా ఉన్నా, స్టేట్ లెవెల్ స్టేట్ లెవెల్ సెమినార్స్ కి చైర్ చేస్తే గనక ఆ కాన్ఫరెన్స్ చైర్ చేస్తే అది ఇంటర్నేషనల్, నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్ స్పెసిఫై చేయండి. సో కౌంట్ వేస్తే చాలు ఇక్కడ మీరు. నెక్స్ట్, రెవెన్యూ జనరేటెడ్ ఫ్రమ్ కన్సల్టెన్సీ డ్యూరింగ్ ద ఇయర్. ఇక్కడ ఇంతకు ముందంత ఇప్పటి వరకు మనం రీసెర్చ్ వర్క్ మీద ఫోకస్ చేసాము. ఇది కన్సల్టెన్సీ వర్క్. అంటే బయట ఇండస్ట్రీస్ నుంచి మనం ఏమైనా ప్రాజెక్ట్స్ తెచ్చుకుంటే ఆ నేమ్ ఆఫ్ ది కన్సల్టెంట్ డిపార్ట్మెంట్, మన డిపార్ట్మెంట్ నేమ్, కన్సల్టెన్సీ ప్రాజెక్ట్ నేమ్, ఆ కన్సల్టింగ్ స్పాన్సరింగ్ కంపెనీ ఎవరు, ఇండస్ట్రీ ఎవరు, లేదా ఏజెన్సీ ఎవరు, ఎంత అమౌంట్ వచ్చింది మీకు. అంటే ఈ ఇండివిజువల్ గా మన డిపార్ట్మెంట్ లో ఒక ప్రాజెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేయాలని ఒక జ్యువెలరీ కంపెనీకే మనం ప్రాజెక్ట్ చేసామనుకోండి, ఇక్కడ వివిఐటి ఐటీ డిపార్ట్మెంట్, నెక్స్ట్ హరి జ్యువెలర్స్, సంథింగ్ హియర్ కన్సల్టింగ్ ఆర్ స్పాన్సరింగ్ ఏజెన్సీ కింద జ్యువెలరీ షాప్ నేమ్, రెవెన్యూ జనరేటెడ్ సమ్ 2 lakhs rupees. ఆ ఇయర్ లో మీరు ఎంత అయితే రెవెన్యూ జనరేట్ చేశారో ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో దట్ ఈస్ అబౌట్ కన్సల్టెన్సీ ప్రాజెక్ట్స్. సపోజ్ యూ మే గెట్ ఎ డౌట్, రెవెన్యూ జనరేట్ చేయలేదనుకోండి, దాదాపుగా మనం సిఎస్సి ఐటీ డిపార్ట్మెంట్స్ లో చాలా ప్రాజెక్ట్స్ చేసాము బయట వాళ్ళకి, బట్ వీ హ్యావ్ నాట్ జనరేటెడ్ ఎనీ రూపీస్. అక్కడ మీరు డాష్ అని పెట్టి, రెవెన్యూ జనరేటెడ్ అనే కాలం కింద డాష్ అని పెట్టి just list out all the projects. Are you clear? Consultancy దగ్గర even if you have not collected, even if you have not generated any amount, just అక్కడ డాష్ నిల్ అని పెట్టి మీరు ఈ ప్రాజెక్ట్స్ అన్ని లిస్ట్ అవుట్ చేయండి. ఎవరికి ప్రాజెక్ట్ చేసి ఇచ్చారో ఆ ప్రాజెక్ట్స్ అన్ని లిస్ట్ అవుట్ చేయండి. నెక్స్ట్ 3.7.1 నంబర్ ఆఫ్ కొలాబరేటివ్ యాక్టివిటీస్ ఫర్ రీసెర్చ్, faculty exchange, student exchange during the year. Name of the activity, participant, source of financial support and duration. To my knowledge, we do not have any faculty exchange or student exchange. I think some professors can clarify me. Sir, shall we include UIF partnership under student exchange? చేయొచ్చు మేడం. చేయాలి మేడం. స్టూడెంట్ ఎక్స్చేంజ్ కింద మనం అది ఇంక్లూడ్ చేసుకోవచ్చు కదా సార్? ఇంక్లూడ్ చేసుకోవచ్చు, చేయాలి అంటున్నాను. యూనివర్సిటీ ఇన్నోవేషన్ ఫెలోషిప్స్. యూఐఎఫ్. అవును. సో జస్ట్ 18-19 ఇయర్ లో ఏ డిపార్ట్మెంట్స్, డిపార్ట్మెంట్ నేమ్ ఏమి అడగలేదు కాబట్టి ఆ వెళ్ళిన డిపార్ట్మెంట్ వాళ్ళ యాక్టివిటీ, స్టూడెంట్ సింపోజియమ్స్ అను లేదా యూనివర్సిటీ ఇన్నోవేషన్ ఫెలోషిప్ అని రాయండి. హలో మేడం, సురేష్, అది వాళ్ళు దే ఆర్ నాట్ ట్రీటింగ్ ఇట్ యాజ్ ఎ స్టూడెంట్ ఎక్స్చేంజ్ సార్. దే ఆర్ నాట్ అఫీషియల్లీ ట్రీటింగ్ ఇట్ యాజ్ ఎ స్టూడెంట్ ఎక్స్చేంజ్ బికాస్ మన పిల్లలు వెళ్తారు కానీ వాళ్ళు ఎవరు రారు కాబట్టి దే డోంట్ కాల్ ఇట్ ఎ స్టూడెంట్ ఎక్స్చేంజ్. స్టూడెంట్ ఎక్స్చేంజ్ అని అనట్లేదు దాన్ని. అఫీషియల్ గా అయితే దాని మీద పేపర్ మీద ఎక్కడ లేదు. మనం డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేసిన యాజ్ ఎ ప్రోగ్రామ్ యూ కెన్ హైలైట్ సార్. బట్ ఏంటంటే క్వశ్చన్ చేసినప్పుడు ఏంటంటే మరి స్టూడెంట్ ఎక్స్చేంజ్ అని అంటే మరి దాని క్రైటీరియా ఏదో వేరే ఉంటుంది కదా, అదైతే దీని కింద రాదు. ఇదేంటంటే ఆ మధ్య మనకి సింగపూర్ వీళ్ళంతా వచ్చారు చూసారా, అదేదో పెట్టుకోవచ్చు. అది మరి అది రాయొచ్చాము. ఇదైతే ఏమంటున్నారంటే స్టూడెంట్ మీటప్ అంటున్నారు దీన్ని. దే డోంట్ కాల్ ఇట్ స్టూడెంట్ ఎక్స్చేంజ్, దే ఆర్ కాలింగ్ ఇట్ స్టూడెంట్ మీటప్. అంటే ఒక పెద్ద యూనివర్సిటీకి మన పిల్లల్ని రావడానికి అవకాశం ఉంది. అంటే నేను రాయొద్దని అనట్లేదు సార్, రాస్తే వీ హ్యావ్ టు డిఫెండ్ ఇట్ కాబట్టి పీపుల్ మస్ట్ నో అబౌట్ ఇట్. మనం ఏం చేస్తాం వాళ్ళు క్లియర్ గా చెప్పగలిగితే ఇఫ్ దే ఆర్ కన్విన్స్డ్ ఐ థింక్ దే విల్ యాక్సెప్ట్. ఓకే సార్. అంటే మన పిల్లలు ఆ తర్వాత మనం ఏం చేస్తున్నామంటే
వెళ్ళొచ్చిన తర్వాత వీఆర్ కండక్టింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇన్ అవర్ క్యాంపస్. అవి మెన్షన్ చేయొచ్చు. వేరే పిల్లల్ని మన కాలేజీ తీసుకొచ్చి అదే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళకి ఇచ్చినటువంటి ట్రైనింగ్ ని అక్కడికి వెళ్ళలేకపోయినటువంటి పిల్లలకి మన వాళ్ళు ఇస్తున్నారు. సో వీఆర్ డూయింగ్ ఇట్. మనం ఫస్ట్ ఇండియాలోని ఫస్ట్ మీటప్ మనమే చేసాం. అవి క్లెయిమ్ చేయొచ్చు. అవి పెట్టుకోవచ్చు మేడం, అవి క్లెయిమ్ చేయొచ్చు. వాళ్ళు కన్సిడర్ చేసి అడిగితే కనుక మనం కన్విన్సింగ్ గా మనం ఇది ఎక్స్ప్లెయిన్, ఇది కొద్దిగా ఈ ఎక్స్ప్లెనేషన్ అది చేయొచ్చు సార్. ఓకే ఓకే. ప్లీజ్ క్లారిఫై అస్ సార్. మేడం ప్రిన్సిపల్ సార్ కూడా ఉన్నారు సార్ మీటింగ్ లో. సార్ కెన్ యూ క్లారిఫై అస్? ఓకే. హలో సార్. లిస్ట్ లో ఏం కనిపించలేదే పేరు? సార్ వచ్చారు అనుకుంటా సార్, రాలేదా? లేదు లేదు, పార్టిసిపెంట్స్ లో నేను సర్చ్ కూడా కొట్టా, అక్కడ కనిపించలే. ఓకే, జాయిన్ అయ్యారు, ఇందాక అడ్మిట్ అయ్యారు. మరి అడ్మిట్ చేశా నేను. మరి పార్టిసిపెంట్స్ లిస్ట్ లో చూడండి ఒకసారి. నాకైతే ఇప్పుడైతే లేరు మేడం. ఇప్పుడు లేరు మేడం. సరే ఓకే సార్, let us move to the next table. 3.7.2 linkages with institutions, industries for internship, on the job training, project work, sharing of research facilities, etc. during the year. ఇది కూడా క్రైటీరియా 1 లో ఇంటర్న్షిప్స్, ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఫైనల్ ఇయర్ లో డైరెక్ట్ గా వాళ్ళు సెలెక్ట్ అవ్వగానే జాబ్ ట్రైనింగ్ తీసుకొని వెళ్ళిపోతారు. సో అవన్నీ కూడా మీరు ఇంక్లూడ్ చేయాలి. నేమ్ ఆఫ్ ద లింకేజ్, సపోజ్ ఆన్ జాబ్ ట్రైనింగ్ ఆర్ ఇంటర్న్షిప్, ఆన్ జాబ్ ట్రైనింగ్ ఆర్ ఇంటర్న్షిప్, లేదా లైవ్ ప్రాజెక్ట్ అయితే లైవ్ ప్రాజెక్ట్ అని ఇలా రిప్రజెంట్ చేయండి. టైటిల్ ఆఫ్ ద లింకేజ్, నేమ్ ఆఫ్ ద పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్, ఇండస్ట్రీ, రీసెర్చ్ ల్యాబ్ విత్ కాంటాక్ట్ డీటెయిల్స్. అంటే ఎవరి దగ్గరికి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ ఈపామ్ కి వెళ్ళారనుకోండి, ఆ ఈపామ్ ఇన్స్టిట్యూషన్ నేమ్, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ రాయండి. డ్యూరేషన్ స్పెసిఫై చేయండి. పార్టిసిపెంట్ నేమ్, స్టూడెంట్ నేమ్, ఆ డ్యూరేషన్ ఎన్ని మంత్స్ చేశాడు వాడు, ఏ రోజు నుంచి ఏ రోజు వరకు. ఇక్కడేమో కంపెనీ నేమ్, టైటిల్ ఆఫ్ ద లింకేజ్, నేచర్ ఆఫ్ లింకేజ్. నేచర్ ఆఫ్ లింకేజ్ దగ్గర ఏమో ఆన్ జాబ్ ట్రైనింగ్ కానీ, ఇంటర్న్షిప్ అని కానీ, లైవ్ ప్రాజెక్ట్స్ అని కానీ రిప్రజెంట్ చేయండి. లేదు కొంతమంది ఫ్యాకల్టీ ఎవరైనా రీసెర్చ్ వర్క్ చేయడానికి వెళ్ళినా ఫ్యాకల్టీ రాయొచ్చు. లేదు, యూ కెన్ ఆల్సో ఇంక్లూడ్ స్టూడెంట్స్, నాట్ ఓన్లీ ఫ్యాకల్టీ హియర్. ఇన్ క్రైటీరియా 3, in 3.7.2 we can list out all the students also. Title of the linkage అంటే వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ నేమ్ కానివ్వండి, అదేమైనా రిప్రజెంట్ చేయండి. ఇక్కడ MOUs, this also departments you need not collect. 3.7.3 I have requested training and placement of understandings signed with institutions of national, international importance, or with other institutions, or with any corporate houses, etc. during the year 1819. Sir, here we have to list out only the agreements or MOU signatures signed in the year 1819. Previous one మనకు అక్కర్లేదు సార్. 1819 లో మనం ఏ కంపెనీ తోటైతేనా MOU చేసుకుంటే ఆ కంపెనీస్ నేమ్స్, పర్పస్ ఏంటి, వాటి యాక్టివిటీస్ ఏంటి, ఆ MOU సైన్ చేసుకునేటప్పుడు మనం ఒక సెమినార్ కి కాల్ ఫర్ చేస్తాం కాబట్టి ఎంతమంది స్టూడెంట్స్, టీచర్స్ అందులో పార్టిసిపేట్ చేశారు, అవన్నీ లిస్ట్ అవుట్ చేయాలి సార్. సురేష్ గారు, సార్ ఐ థింక్ యు ఆర్ దేర్. సార్ సురేష్ గారు. ఓకే మేడం, ఓకే మేడం, ఓకే మేడం. అయితే మా అన్నీ ఏంటంటే మేడం ప్లేస్మెంట్ రిలేటెడ్ ఉంటాయి, రీసెర్చ్ రిలేటెడ్ కానీ అవి ఉండవు. మాది ఏంటంటే అసెస్మెంట్ రిలేటెడ్, ఇప్పుడు కోక్యూబ్స్ తో అట్లాంటి వాటితో ఉంటుంది తప్ప మా దగ్గర కంపెనీ రిలేటెడ్ ఉండవు. ప్లేస్మెంట్ కి సంబంధం లేకుండా డిపార్ట్మెంట్స్ ఏవైనా MOUs గనక స్పెషల్ గా తీసుకుంటే అది డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంక్లూడ్ చేయండి. లేదంటే మీరు వాళ్ళని డైరెక్ట్ చేయండి మేడం, ఒక కాపీ మాకు ఇమ్మని చెప్తే మేము కూడా వాటిని మెయింటైన్ చేస్తాం. హలో మ్యామ్, హలో మ్యామ్, TSR ని
హలో సార్, గుడ్ మార్నింగ్, చెప్పండి. మ్యామ్, యాక్చువల్ గా మనం మన దగ్గర ఏవైతే ఎంఓఎస్ ఉన్నా మొత్తం డిపార్ట్మెంట్ షేర్ చేసేస్తున్నాము. లాస్ట్ నుంచి ఏం చేస్తున్నామంటే ఎవరి డిపార్ట్మెంట్ లో వాళ్ళు ఎంఓఎస్ చేసుకొని ఆ కాపీ మాకు ఫార్వర్డ్ చేస్తాం. సో సెంటర్ లో మనం మెయింటైన్ చేస్తున్నాము. ఓకే సార్. ప్రస్తుతం అయితే కనుక ఇప్పుడు 18-19 లో మనకు మార్చి ముందు మనం ఏమి కొలాబ్ అంటే ఏ ఇన్స్పెక్షన్ అవ్వలేదు కాబట్టి మనం ఏమి గ్యాదర్ చేయలేదు. సో కాబట్టి సాధ్యం డిపార్ట్మెంట్ వైజ్ గా అది ఉంటుంది. నేను నిన్న మా లక్ష్మీ ప్రవీణ మేడం గారు చేసినప్పుడు అయితే కనుక 18-19 వరకు అదే పాత వరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ మేడం గారి దగ్గర కూడా ఉన్నాయి, అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. మనం ఇంతకు ముందు చేసిన ఇన్స్పెక్షన్ ప్రకారం కొత్తగా అయితే కనుక ఎంఓఎస్ మన డిపార్ట్మెంట్ టీఎన్పీ నుంచి ఏం చేయలేదు మేడం. అది ఇండివిజువల్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని జరిగినట్టు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిప్టీలో కొన్ని జరిగినాయి, అలాగా ఉన్నట్టు ఉన్నాయి. ఒకసారి ఇండివిజువల్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్స్ కనుక చేసి అది కాపీ మాకు ఒకటి పెడితే కనుక మీ సెంటర్ గా మెయింటైన్. ఓకే సార్. ఓకే సార్, 18-19 లో సైన్ చేసినంత వరకు ప్రొవైడ్ చేయండి మాకు. మా దగ్గర ఉన్నాయి, మీకు ఇస్తాము. yes ma'am. Yes ma'am. Yes sir. Now do you have any doubts in criteria 3? ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలా ఇంకా క్రైటీరియా 3 లో? Okay, let us move to the next criteria. ఇప్పుడు 18-19 లో ఒక జర్నల్ పబ్లిష్ చేస్తే ఆ జర్నల్ ఇప్పుడు యూజీసీ దాంట్లో తీస్తారు అనుకోండి మేడం, 2020 ఏప్రిల్ లిస్ట్ లో, అది పెట్టమంటారా లేదంటే? అప్పుడు ఇంక్లూడ్ అయ్యి ఉంటే పెట్టేసేయండి. ఓకే మ్యామ్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్స్ మ్యామ్. నెక్స్ట్ criteria. Next, instead of going to criteria 4, first let us complete what you have to fill first. Criteria 5. This is student support and progression. And coming to the criteria 5, under student support and progression, first column is 5.1.1 support. I request all the departments to leave this particular table. I collect this information globally from the office. Okay. Next, 5.1.2, number of capability enhancement and development schemes such as soft skill development, remedial coaching, language labs, bridge courses, yoga, meditation, personal counseling and mentoring. So here you have to list out each and everything. నేను ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ కోసమని సాఫ్ట్ స్కిల్స్, రెమెడియల్ కోచింగ్, బ్రిడ్జ్ కోర్సెస్, యోగా, పర్సనల్ కౌన్సిలింగ్ అండ్ మెడిటేషన్ అండి. సపోజ్ సాఫ్ట్ స్కిల్స్ మీద మనం ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే ఏ ప్రోగ్రామ్స్ ఎప్పుడెప్పుడు కండక్ట్ చేసాము, ఇది మీరు టిఎన్పి నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు రెగ్యులర్ గా 3rd and 4th ఇయర్స్ కి ఒక స్పెల్ పెట్టేస్తారు. 3rd ఇయర్ కి 4th ఇయర్స్ కి డ్యూరింగ్ సమ్మర్, డ్యూరింగ్ వింటర్ టైంలో వొకాబులరీ మీద, వెర్బల్ మీద వాళ్ళు కలెక్ట్ చేస్తారు. ఆ టైమింగ్స్ అవి టిఎన్పి నుంచి కలెక్ట్ చేసుకొని ఆ డేట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ రాయండి. ఆ ప్రోగ్రామ్ లో ఎంతమంది స్టూడెంట్స్ అయితే ఎన్రోల్ అయ్యి ఉన్నారో అవి రాయండి. ఏజెన్సీస్ ఇన్వాల్వ్డ్ అన్న దగ్గర మనం, సిన్స్ వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ ప్రైవేట్ ఏజెన్సీ, యూ కెన్ రైట్ వివిఐటి టిఎన్పి సెల్. నెక్స్ట్, రెమెడియల్ కోచింగ్. ఇది టిఎన్పి దగ్గర ఉందా లేదా డిపార్ట్మెంట్స్ కి ఇచ్చేసారా మేడం? ఇది డిపార్ట్మెంట్స్ టిఎన్పి నుంచే కలెక్ట్ చేసుకోవాలి సార్. మరి ఒక్క రోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సురేష్ గారు కానీ టిఎస్ఆర్ గారు, సురేష్ గారు ఈ డేట్స్ షేర్ చేసే డిపార్ట్మెంట్ చెప్పండి సార్. చెప్పండి మేడం. టిఎస్ఆర్ గారు వింటున్నారు, చెప్పండి. వింటర్ కోర్స్, వింటర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? సమ్మర్ లో 18-19 అంటే 17-18 సమ్మర్ లో, 18-19 వింటర్ లో, 18-19 సమ్మర్ లో, ఈ 3 లిస్ట్ అవుట్ చేస్తే చాలు. అదేంటంటే ట్రైనింగ్ మీకు షెడ్యూల్ కావాలా? ట్రైనింగ్ సార్, మీ స్పోకెన్ ఇంగ్లీష్ మీద క్లాసెస్ పెడతారు కదా, ట్రైనింగ్ షెడ్యూల్. స్పోకెన్ ఇంగ్లీష్ మేడం దాంట్లో మేడం ఏంటంటే మనం టెక్నికల్ ట్రైనింగ్ ప్లస్ యాజ్ వెల్ యాజ్ సిఆర్టీ పెడతాము. యాప్టిట్యూడ్, రీజనింగ్, అర్థమెటిక్, సిఆర్టీ వరకు వెళ్ళి వెర్బల్ ప్లస్ మన టెక్నికల్ ట్రైనింగ్ పెడతాము. ఈ షెడ్యూల్స్ మొత్తం కూడా అంటే ఇప్పుడు మేము చూసి ఒక కాపీ మీకు పెట్టమని పెడతాము. బట్ ఎవ్రీ షెడ్యూల్, ప్రతి కాపీ కూడా మన
డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్ దగ్గర ఉంటుంది, డిపార్ట్మెంట్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ కోఆర్డినేటర్ దగ్గర ఉంటుంది. వాళ్ళ దగ్గర లేకపోతే కనుక మమ్మల్ని అప్రోచ్ చేస్తే మేము షేర్ చేస్తాం, ఇబ్బంది ఏంటి. ఓకే సార్, మీ దగ్గర ఏదైనా కన్సాలిడేటెడ్ గా ఉంటే మాత్రం కొంచెం షేర్ చేయండి సార్. అంటే మాకు మేమేం చేస్తామంటే డిపార్ట్మెంట్ చేయము, మొత్తం కాలేజ్ వైజ్ మొత్తం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 700 మంది అటెండ్ అయ్యారు అనుకోండి, 700 మంది అటెండ్ అయ్యారు ఈ రోజు. ఇక్కడ కూడా సార్ ఎక్కడ డిపార్ట్మెంట్ నేమ్ లేదు. నో ప్రాబ్లం, అయితే ఇబ్బంది ఏం లేదు. కాలేజ్ డేటానే ఇది. ఓకే మ్యామ్. ఎప్పుడు కూడా సార్ ఇన్స్టిట్యూషన్ డేటానే సార్ మనకి. అలాగే అలాగే అలాగే. రెమెడియల్ కోచింగ్ అన్ని డిపార్ట్మెంట్స్ కలిపే చేస్తాం కదండి, అది అన్ని డిపార్ట్మెంట్స్ కలిపే చేస్తాం కాబట్టి అది పెట్టేయచ్చు. అయితే నాక్ ఇన్స్టిట్యూషన్ లెవెల్ కదా, ప్రోగ్రామ్ స్పెసిఫిక్ కాదని. ఇది 5.1.2 మ్యామ్. 5.1.2 లో సాఫ్ట్ స్కిల్స్ వరకు మీరు పెట్టేయచ్చు సార్. షూర్ మ్యామ్, మంచిదండి. 5.1.2 ఓకే ఓకే. 5.1.2 లో ఫస్ట్ రో వరకు మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేయచ్చు సార్. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. సార్ టిఎస్ఆర్ సార్, ఇది సాఫ్ట్ స్కిల్స్ అనేది మనది రెగ్యులర్ కరికులం లో, రెగ్యులర్ టైం టేబుల్ లో ఉంది. అవునండి. మన సిఆర్టీ లో ఉండదు. సో రెగ్యులర్ కరికులం పోతుంది కదా, డేట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. అలాగే రెగ్యులర్ టైం టేబుల్ పెట్టేద్దాం. అది రెగ్యులర్ టైం టేబుల్ షేర్ చేసుకుంటే సిఆర్టీ సపరేట్ కదా, మళ్ళీ ఇంకెక్కడన్నా ప్రెజెంట్ చేయొచ్చు దాన్ని. అలాగే అలాగే అలాగే. సిఆర్టీ లో సాఫ్ట్ స్కిల్స్ ఇక్కడ ఇచ్చిన 5.1.2 లో సాఫ్ట్ స్కిల్స్, రెమెడియల్ కోచింగ్, బ్రిడ్జ్ కోర్సెస్, యోగా, పర్సనల్ కౌన్సిలింగ్, మెడిటేషన్ ఉన్నాయి. సాఫ్ట్ స్కిల్స్ మనం చేద్దాం, మన వరకు అది ఓన్లీ రెగ్యులర్ టైం పెట్టాలి. అంటే ఇన్ని గంటలు అనేది పెట్టేస్తే సరిపోతుందేమో. షూర్ మాస్టర్. ఓకే ఓకే సార్. ఓకే సార్. రెమెడియల్ కోచింగ్ 18-19 లో సెమ్ 1 లో సెమ్ 2 లో మనం రెమెడియల్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం కదా, ఆ రెమెడియల్ క్లాసెస్ షెడ్యూల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పెట్టాము, ఎంతమంది స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారు, ఇక్కడ ఏజెన్సీస్ ఇన్వాల్వ్డ్ దగ్గర మీ డిపార్ట్మెంట్ నేమ్ వేసేసేయండి చాలు, డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ అని పెట్టేయండి. బ్రిడ్జ్ కోర్సెస్, ఈ బ్రిడ్జ్ కోర్సెస్ ఫస్ట్ ఇయర్ ఫ్యాకల్టీ వేయాలి. ఫస్ట్ ఇయర్ ఫ్యాకల్టీ ఎవరైనా ఉంటే కనుక ఫస్ట్ ఇయర్ లో ఆ బ్రిడ్జ్ కోర్సెస్ కండక్ట్ చేసిన టైము, ఆ ఎంతమంది స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, హలో మేడం బ్రిడ్జి కోర్సెస్ కూడా మేము సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ లో కూడా కొన్ని సబ్జెక్ట్స్ డైరెక్ట్ ఉన్న వాటికి కొన్ని పెట్టాం మేడం. అంత ముందు మేము కూడా కొన్ని సబ్జెక్ట్స్ డైరెక్ట్ గా యూనివర్సిటీ వాడు ఇచ్చినప్పుడు అవి స్టార్ట్ చేసే ముందు ఎంటర్ చేసాము, అవి కూడా చాలేదు. బేసిక్స్ ఇవ్వడం కదా, అడ్వాన్స్ డైరెక్ట్ గా ఇచ్చినప్పుడు మనం బేసిక్స్ స్టార్ట్ చేస్తాం. అదే బ్రిడ్జ్ కోర్స్ కింద చేస్తాం కదా, అడ్వాన్స్ సబ్జెక్ట్ డైరెక్ట్ 2018-19 వరకే. 18-19 వరకే సార్. 18-19 లో మేడం, 18-19 లో ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన సబ్జెక్ట్ డైరెక్ట్ గా సెకండ్ ఇయర్ లో థర్డ్ ఇయర్ లోనే వస్తే దాని ముందు చెప్పడం బేసిక్స్ లాగా ఉన్నది ఎంటర్ చేసి. ఓకే కళావతి మేడం. సార్ చెప్పండి మేడం, మనం యూజీసీ వాళ్ళ స్కెడ్యూల్ ఇచ్చారు కదా, అది బ్రిడ్జ్ కోర్స్ కిందకే వస్తుందిగా? వస్తుంది మేడం, అది 19-20 కదా మనం ఇంప్లిమెంట్ చేసింది, 18-19 లో కూడా చేసామండి. చేసాం. ఓకే మేడం, అయితే అది చేసాం. ఓకే థాంక్యూ. నెక్స్ట్ యోగా, మనం యోగా క్లాసెస్ ఐ థింక్ ఎవ్రీ ఫ్రైడే పెడుతున్నాం కాబట్టి ఇక్కడ ఎవ్రీ ఫ్రైడే అని చెప్పేసి రాసేయచ్చు అనుకుంటాను. ఇక్కడ ఎవ్రీ ఫ్రైడే అని రాయండి, వీక్లీ వన్స్ అని ఎవ్రీ ఫ్రైడే అని పెట్టండి, టైం వేయండి. యోగా క్లబ్ ఇన్ఛార్జ్ ఎవరో నాకు ఐడియా లేదు సార్, ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళలో యోగా క్లబ్ ఇన్ఛార్జెస్ ఉన్నారా? యోగా క్లబ్ ఇన్ఛార్జెస్ అయితే లేవు కానీ మేడం, మేము అటెండ్ అయ్యాం యోగా క్లాసెస్. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ అని ఆ ఏజెన్సీస్ ఇన్వాల్వ్డ్ దగ్గర ఆ యోగా క్లాస్ ఎవరైతే హ్యాండిల్ చేశారో అప్పుడు వాళ్ళు రాయొచ్చండి. అలానే మెడిటేషన్ కి కూడా క్లాసెస్ జరిగినాయి మన దగ్గర. అవును జరిగాయి. సార్ ఈ రెండు ఇన్ఫర్మేషన్ ఎవరైనా కొంచెం సెంట్రల్ గా కలెక్ట్ చేస్తే బాగుంటుందేమో. నేను ట్రై చేస్తా మేడం. అంటే ఇప్పుడే కావాలా? ఇస్ ఇట్ నౌ ఆర్ వెన్ కాల్? It can take 2 days మేడం. అంతేనా? ఓకే ఐ ట్రై. స్టూడెంట్స్ కౌంట్ వస్తే చాలు మేడం మనకి. ఎక్కడైనా రికార్డ్
మెడిటేషన్ కి 120 130 దాకా వచ్చారు మేడం. ఫస్ట్ ఇయర్స్ ఆల్మోస్ట్ వచ్చి, కాకపోతే ఇర్రెగ్యులర్ అయిపోయారు తర్వాత. వన్ మోర్ సజెషన్ ఏంటంటే మేడం, మీకు నుంచి ఈవెన్ ఇఫ్ ఎప్పుడైనా వాళ్ళు చెక్ చేసినా కూడా ఒక రిజిస్టర్ లాగా మెయింటైన్ చేసుకొని యోగాకి మెడిటేషన్ కి వచ్చే వాళ్ళు ఒక సిగ్నేచర్ తీసుకుంటారేమో. సార్ సజెస్ట్ చేయండి మేడం, ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ ఇన్ఛార్జెస్ కానీ లేదా రిలేటెడ్ క్లబ్ ఇన్ఛార్జెస్ ఉన్నా కొంచెం. నేను చెప్తాను మేడం. అంటే మనమైతే అప్పుడు సిగ్నేచర్స్ తీసుకున్నట్టు నాకు గుర్తు లేదు, నేను తీసుకోలేదు, ఎందుకంటే ఐ అటెండెడ్ ద ప్రోగ్రామ్. మెడిటేషన్ లో నేను ఉన్నాను. ఈసారి అట్లీస్ట్ ఫైల్ అయినా పుట్టప్ చేయమనండి మేడం, ఎందుకంటే మనకి నెక్స్ట్ ఇయర్ తోటి అయిపోతుంది కదా అక్రెడిటేషన్. ఈ 5 years డేటా ఇప్పటి నుంచే మనం క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే మనం పెడుతున్నామో వాటికి సంబంధించిన డేటా ప్రిపేర్ అవ్వాలి బ్యాక్ ఎండ్ లో. ఐ ట్రై టు డూ ఇట్ మేడం, ఎందుకంటే మెకానికల్ స్టూడెంట్స్ అటెండ్ అయిన పిల్లలు ఫస్ట్ ఒక్కసారి పిల్లలు వస్తే అది నేను చేయగలను. పర్సనల్ కౌన్సిలింగ్ అని ఉంది, ఇది మనం ఇక్కడ కూడా మనం వీక్లీ వన్స్ అని పెట్టేయండి, ఎందుకంటే మన కరికులంలోనే వీక్లీ వన్స్ ఉంది కదా. దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్స్ లో మనం టైం టేబుల్లోనే కౌన్సిలింగ్ పీరియడ్ ఒకటి వేసుకొని ఎవ్రీ వీక్ కండక్ట్ చేస్తున్నాము. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ దగ్గర మీ డిపార్ట్మెంట్ స్ట్రెంత్ ఎంత ఉంటే అంత వేయండి. ఏజెన్సీస్ ఇన్వాల్వ్ అయిన దగ్గర డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ అని రాయండి. ఐ థింక్ మనకి కాలేజ్ లో ఒక కౌన్సిలింగ్ డాక్టర్ కూడా ఉండాలి. షల్ వి ఇంక్లూడ్ ద డాక్టర్ నేమ్? సార్ ప్రిన్సిపల్ సార్. మేడం నరేంద్ర గారిని, డాక్టర్ నరేంద్ర గారు ఉన్నారు కదా హోమియోపతి డాక్టరు, ఆయన్ని ఏమన్నా ఇట్లాంటి కౌన్సిలింగ్ కి మనం ఏమన్నా తీసుకెళ్తే మేనేజ్మెంట్ ఆయన్ని సజెస్ట్ చేస్తారు మేడం. ఓకే, అంటే పిల్లలకి ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆయన్ని సజెస్ట్ చేస్తారు. నెక్స్ట్ 5.1.3 కి రండి. స్టూడెంట్స్ బెనిఫిటెడ్ బై గైడ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అండర్ కెరీర్ కౌన్సిలింగ్ ఆఫర్డ్ బై ద ఇన్స్టిట్యూషన్ డ్యూరింగ్ ద ఇయర్. మనం సెంట్రల్ గా డిపార్ట్మెంట్ లెవెల్లో కండక్ట్ చేసుకుంటున్నాం, కానీ సెంట్రల్ గా మనం ఎప్పుడు గేట్ కోచింగ్, క్యాట్ కి కోచింగ్ అనేది ఇవ్వట్లేదు. డిపార్ట్మెంట్ లెవెల్స్ లో మనం జరుగుతూనే ఉన్నాయి. సో ఆ గేట్ కోచింగ్ కి అది లిస్ట్ అవుట్ చేయండి. నేను ఇక్కడ ఓన్లీ శాంపుల్ కి 3 మాత్రమే లిస్ట్ అవుట్ చేశాను. ఇంకేవైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, ఏపీపీఎస్సి కానివ్వండి, లేదా అదర్ జాబ్ కి సంబంధించిన గవర్నమెంట్ జాబ్స్ కి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఇలాంటివి ఏమున్నా కూడా మీరు లిస్ట్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఐ హావ్ లిస్టెడ్ ఓన్లీ 3 పాయింట్స్. దీస్ ఆర్, అంటే ఇవే కాదు, యూ కెన్ లిస్ట్ ఎనీథింగ్. గవర్నమెంట్ పోలీస్ జాబ్స్ వచ్చినా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో వాళ్ళకి జాబ్ వచ్చినా కూడా అలాంటివి మనం లిస్ట్ అవుట్ చేసుకోవచ్చు. నంబర్ ఆఫ్ బెనిఫిటెడ్ స్టూడెంట్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ కౌంట్ వేయండి, ఎంతమంది స్టూడెంట్స్ ఈ గేట్ కి మీరు క్లాసెస్ చెప్పడం వల్ల బెనిఫిట్ అయ్యారు. నంబర్ ఆఫ్ బెనిఫిటెడ్ స్టూడెంట్స్ బై కెరీర్ కౌన్సిలింగ్ యాక్టివిటీస్. ఇది కెరీర్ కౌన్సిలింగ్ అనేది ఎక్కడ దేని కింద వస్తుందంటే మీకు ఇక్కడ సిఆర్టీ కింద పెట్టుకోవచ్చు, ఇంకొకటి గవర్నమెంట్ జాబ్స్ కి వాటికి ఇక్కడ పెట్టుకోవచ్చు. గేట్ క్యాట్ ఏమో మీరు హైయర్ ఎడ్యుకేషన్ కింద పెట్టుకోవచ్చు. నెక్స్ట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్. సో ఆ ఎగ్జామ్స్ గేట్ అనుకోండి, ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, ఎంతమంది పాస్ అయ్యారు, జస్ట్ క్వాలిఫై అయితే చాలు. ఈ లాస్ట్ కాలం మాత్రం నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్డ్. ఇది సిఆర్టీ కండి, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ కి సంబంధించింది. వాళ్ళు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సిఆర్టీ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు ఆ యాక్టివిటీస్ లో, కెరీర్ కౌన్సిలింగ్ యాక్టివిటీస్ లో, దానివల్ల ఎంతమంది ప్లేస్ అయ్యారు. సో ఈ 2 కాలమ్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు సార్ మీరు. ఇది సిఆర్టీ వాళ్ళు ఈ 3 కాలమ్స్ ఇన్ఫర్మేషన్ రిప్రజెంట్ చేస్తే చాలు. ఇక్కడ ఇంకా రాయదలుచుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ వాడు వాళ్ళు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టుకుంటారు కాబట్టి కంపెనీ బేస్డ్ టెస్ట్ అని రాసి, సో ఎంతమంది మన దగ్గర కోచింగ్ తీసుకున్నారు, అట్లానే ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది ప్లేస్ అయ్యారు. సో అది సిఆర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సురేష్ గారు ఇది కూడా మీరు సెంట్రల్ లెవెల్లో ఇస్తే చాలండి నాకు. అంటే 18-19 అకాడమిక్ ఇయర్ లో నెంబర్ ఆఫ్
స్టూడెంట్స్ రిజిస్టర్డ్ అండర్ ప్లేస్మెంట్స్ ఎంతమంది ప్లేస్ అయ్యారు. నెక్స్ట్ 5.1.4 institutional mechanism for transparent timely redressal of student grievances, prevention of sexual harassment and ragging cases during the year. So I think Rajalakshmi madam ikkade unnaru. డాక్టర్ శ్రీధర్ బాబు గారు వీళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ మేడం మీరు ఇస్తే శ్రీధర్ బాబు గారి దగ్గర కలెక్ట్ చేసుకున్నాక సరిపోతుంది మేడం. ఇది అట్లాగే మేడం. నంబర్ ఆఫ్ గ్రీవెన్సెస్ రెడ్రెస్డ్, యావరేజ్ నంబర్ ఆఫ్ డేస్ ఫర్ గ్రీవెన్స్ రెడ్రెసల్. అంటే ఏదైనా ఇష్యూ మనం డీల్ చేస్తే ఎన్ని 1 వీక్ లోపల క్లియర్ చేస్తాం మేడం. అదే మేడం ఆ 5.1.4 ది మీరు ఇవ్వండి. లాస్ట్ టైం ఇప్పుడు 0 పెట్టేస్తే వాళ్ళు ఒక క్వశ్చన్ చేశారు, మీరు ఉంటుంది లేవు అసలు జరగట్లేదా అని కూడా అన్నారు. ఏదో మేడం ఇయర్లీ 1 or 2 కన్నా రావు మేడం. అంతే మేడం, ఒక్కటి వచ్చినా ఒక్కటి పెట్టినా ఉంది we have now. ఓకే మేడం, అది 18-19 ఇయర్ ది చూసి పెట్టండి మేడం. షూర్ మేడం, షూర్. మనం ఏమి అక్కడ డీటెయిల్స్ ఏమి రాయక్కర్లేదు మేడం, కౌంట్ వేస్తే చాలు. అట్లయితే అలాగే కౌంట్ వేస్తే చాలు మేడం. టోటల్ గ్రీవెన్సెస్ రిసీవ్డ్ అంటే ఎన్ని రిసీవ్ చేసుకున్నారు, ఎన్ని అడ్రస్ చేసాము, ఎంత టైం తీసుకున్నాము. స్టూడెంట్ ప్రోగ్రెషన్, డీటెయిల్స్ ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్యూరింగ్ ద ఇయర్. ఇది మొత్తం ప్లేస్మెంట్స్ కి సంబంధించిందేనండి. 5.2.1 ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్. మన కాలేజ్ లో ఎన్ని జరిగినాయి, బయట ఆఫ్ క్యాంపస్ కి ఎంతమంది వెళ్ళారు, నంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ విజిటెడ్. 18-19 ఇయర్ లో ఎన్ని కంపెనీస్ విజిట్ అయినాయి, ఆ కంపెనీకి ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు, ఎంతమంది సెలెక్ట్ అయ్యారు. అలానే ఆఫ్ క్యాంపస్ లో కంపెనీ నేమ్ ఆఫ్ ద కంపెనీ, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ అండ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్డ్. సేమ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఆఫ్ క్యాంపస్ ఆల్సో. సార్ సురేష్ గారు, టిఎస్ఆర్ గారు, ఈ ఇన్ఫర్మేషన్ మీరు కంపెనీ ఇస్తాం నాకు డీటెయిల్ అంటే డిపార్ట్మెంట్ నేమ్ లేకుండా కాలేజ్ కి ఎంటైర్ కాలేజ్ కి ఇచ్చేసేయండి సార్ మీరు నాకు. అలాగే ఓకే మ్యామ్. ఇది డిపార్ట్మెంట్స్ ఈ ఇన్ఫర్మేషన్ జోలికి వెళ్ళొద్దండి, ఎందుకంటే రేపు రోజున ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ మొత్తం వాళ్ళ దగ్గరే చెక్ చేస్తారు కాబట్టి వాళ్ళ డేటానే మనం ఫాలో అయిపోతాం. ఓకే, నెక్స్ట్ 5.2.2కి రండి. స్టూడెంట్ ప్రోగ్రెషన్ టు హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ పర్సంటేజ్ డ్యూరింగ్ ద ఇయర్. ఇది డిపార్ట్మెంట్స్ వాళ్ళే చేయండి, ఎందుకంటే ఇంత డీటెయిల్డ్ డేటా టిఎన్పి వాళ్ళ దగ్గర ఉండదు. దే మెయింటైన్ ఓన్లీ కౌంట్. ఐ థింక్ ఇయర్ వేయండి ఇక్కడ 2018-19. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోలింగ్ ఇన్ టు హైయర్ ఎడ్యుకేషన్. ఎంతమంది హైయర్ ఎడ్యుకేషన్ కి ఎన్రోల్ అయ్యారు అంటే ఎంతమంది వెళ్ళారు. ప్రోగ్రామ్స్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ అంటే వాళ్ళు ఐటీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారా, సిఎస్సి నుంచి అయ్యారా, ఈసీఈ నుంచి అయ్యారా, లేకపోతే మెకానికల్ అంటే మీ డిపార్ట్మెంట్ నేమ్. ప్రోగ్రామ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ అంటే బీటెక్ అని రాయండి. డిపార్ట్మెంట్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ అంటే ఐటీ, సిఎస్సి, ఈసీఈ ఆర్ సంథింగ్ ఎల్స్. నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ జాయిన్, వాళ్ళు వెళ్ళి యుఎస్ లో ఉన్న యూనివర్సిటీకి జాయిన్ అయ్యారా, లేదా ఇక్కడ జేఎన్టీయూకే లోనే పీజీ జాయిన్ అయ్యారా, లేదా వివిఐటి లోనే పీజీ జాయిన్ అయ్యారా అనేది ఇన్స్టిట్యూషన్ నేమ్ ఆర్ యూనివర్సిటీ నేమ్, ఎయిదర్ నేషనల్ ఆర్ ఫారిన్, యూ నీడ్ టు రిప్రజెంట్ హియర్. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అడ్మిటెడ్ టు, అది ఎంటెక్ ప్రోగ్రామా, ఎంఎస్ ప్రోగ్రామా, ఎంబీఏ ప్రోగ్రామా ఇక్కడ రాయాలి. ఇది క్లియరే కదండి. ఇయర్ 2018-19 టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ have admitted into higher education. అంటే ఇక్కడ మీరు ఎవరి డేటా వేయాలి అంటే 15BQ వాళ్ళ ఇన్ఫర్మేషన్ పెట్టండి. 15BQ లేదా వాళ్ళు 14BQ, 13BQ, 12BQ వాళ్ళు లేట్ గా ఎంటెక్, ఎంఎస్ రాసి వెళ్ళినా కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ వేయొచ్చు. టోటల్ గా 18-19 పీజీ అడ్మిషన్స్ రాయాలి. అదర్ వేరే కాలేజ్ అయితే కనుక ఆ కాలేజ్ నేమ్, యూనివర్సిటీ నేమ్, అలానే ఎంటెక్, ఎంబీఏనా, ఎంఎస్ ఆ ఇన్ఫర్మేషన్ కూడా రాయండి, లేదా ఎనీ అదర్ ఎంఎస్సి ఆర్ సంథింగ్ ఎల్స్. నెక్స్ట్ 5.2.3 స్టూడెంట్స్ క్వాలిఫైయింగ్ ఇన్ స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్స్ డ్యూరింగ్ ద ఇయర్
NET, SET, SLET, GATE, GMAT, CAT, GRE, TOEFL, civil services, any state government services. So మీకు తెలిసినటువంటి స్టూడెంట్స్ అందరూ అంటే 15 BQ, 14 BQ ఆర్ 13 BQ ఎనీ ఓల్డ్ స్టూడెంట్స్ గనక ఈ ఇయర్ లో ఎవరికైనా ఏ ఐటమ్ కింద, అది నెట్ కింద, స్లెట్ కింద, గేటా, జీమాటా అవి ఇక్కడ రిప్రజెంట్ చేయండి. ఎంతమంది అయ్యారో అక్కడ రాయండి చాలు. నెక్స్ట్, I think I have already requested PD sir to give this particular information. Sports and cultural activities are competitions organized at the institution level during the year. Organized అంటున్నాడు ఇక్కడ, పార్టిసిపేటెడ్ అనలేదు. నిన్న చాలా మంది డౌట్స్ రైస్ చేశారు ఈ ఇష్యూ మీద. స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ / కాంపిటీషన్స్ ఆర్గనైజ్ ఎట్ ద ఇన్స్టిట్యూషన్ లెవెల్ డ్యూరింగ్ ద ఇయర్. అంటే మన కాలేజ్ లో ఏ యాక్టివిటీ ఏ లెవెల్లో కండక్ట్ చేసాము, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. మనము లోకల్ గా మన కాలేజ్ వాళ్ళకి ఇంట్రామ్యూరల్స్ కండక్ట్ చేస్తున్నాం, అలానే వీవా కండక్ట్ చేసాము, అలానే బాలోత్సవ్ కండక్ట్ చేసాము. ఈ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారో ఇస్తే చాలండి. నిన్న చాలా మంది రాంగ్ గా అజ్యూమ్ చేసుకొని స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అంటే మన స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసిన డీటెయిల్స్ అని అడుగుతున్నారు. అది కాదు, ఓన్లీ ఆర్గనైజ్డ్ అంటే మనం ఆర్గనైజ్ చేసినవి, మనం హోస్ట్ చేసినటువంటి కల్చరల్ ఫెస్ట్లు ఇవన్నీ రిప్రజెంట్ చేయాలి. మేడం సార్ బాలోత్సవ్ కూడా మనం చూపించుకోవచ్చా మేడం? చూపించుకోవచ్చు సార్, మన కాలేజ్ నేమ్ తోటి కదండి జరుగుతుంది అది. అయినా అది కిడ్స్ సంబంధించింది కదా మేడం, కండక్ట్ చేస్తుంది మన వాళ్ళే, అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? లాంగ్వేజ్ ఓకే ఓకే, అదొక హెల్దీ ప్రాక్టీస్ కాబట్టి నాకు సపోర్ట్ చేస్తుందండి. అది యాక్సెప్ట్ చేస్తారు బాల్స్. ఓకే మేడం, త్వరగానే మేడం వంట చేయాలి. సరే అండి, నేను కూడా చేయాలి సార్, మీరే కాదు. స్టూడెంట్ పార్టిసిపేషన్ అండ్ యాక్టివిటీస్ 5.3 చూడండి. ఇక్కడ పార్టిసిపేషన్ అడుగుతున్నాడు. నంబర్ ఆఫ్ అవార్డ్స్, మెడల్స్ ఫర్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్. ఇక్కడ మన స్టూడెంట్స్ వేయండి. ఇది కూడా స్పోర్ట్స్ లో స్టూడెంట్ పార్టిసిపేషన్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అన్నాడు కాబట్టి స్పోర్ట్స్, కల్చరల్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో వాళ్ళకు వచ్చిన నేమ్ ఆఫ్ ది అవార్డ్ ఆర్ మెడల్. ఇక్కడ బ్లాక్ బెల్ట్ కానివ్వండి, లేదా ఇంకోటి కరాటేలో అయితే బ్లాక్ బెల్ట్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటివన్నీ మీరు ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లేదా వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, నేషనల్ లెవెల్ ఫస్ట్ ప్రైజ్, స్టేట్ లెవెల్ ఫస్ట్ ప్రైజ్, ఇంటర్ కాలేజియేట్ ఫస్ట్ ప్రైజ్, అలాంటివి రిప్రజెంట్ చేసుకోండి. అది స్పోర్ట్సా కల్చరల్? స్పోర్ట్స్ అయితే గేమ్ పేరు రాయండి, కల్చరల్ అయితే కనుక ఈవెంట్ నేమ్ రాయండి. ఇక్కడ ఆ స్టూడెంట్ ఐడి రిజిస్టర్ నంబర్స్ మాత్రం కంపల్సరీగా కావాలి. ఎందుకంటే నాక్ వాళ్ళు రేపు మనకి ఏక్యూఆర్ సబ్మిట్ అన్ని ఏక్యూఆర్స్ అంటే 4 years 5 years కి ఏక్యూఆర్ సబ్మిట్ చేసిన తర్వాత రేపు మనం సబ్మిట్ చేయబోయే డేటా కూడా ఇదే ఉంటుంది. అప్పుడు వాళ్ళు థర్డ్ పార్టీ డివివి వెరిఫికేషన్ కి ఇచ్చినప్పుడు మనం ఇచ్చిన డేటా నుంచి ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి, సపోజ్ సమ్ 17 BQ 1A సంథింగ్ 420 ఉన్నారనుకోండి నంబర్, ఆ 420 నంబర్ కి ఇక్కడ గేమ్ కి సెలెక్ట్ అయ్యాడు కాబట్టి ఆ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయండి అంటే దెన్ వీ షుడ్ బి రెడీ టు ప్రొడ్యూస్. సో అలాంటివన్నీ మీ దగ్గర 18-19 ఇయర్ కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ప్రూఫ్స్ తోటి ఆ డేటా మాత్రమే రిప్రజెంట్ చేయండి. కన్సల్ట్ విత్ పిడి గారు. అండ్ కల్చరల్ కి నాకు తెలిసి కాలేజ్ లెవెల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ గారు. సో వీళ్ళిద్దరిని కాంటాక్ట్ అయ్యి మీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఏమైనా ఉన్నా, లేదా సెంట్రలైజ్డ్ గా ఒకళ్ళే సత్యనారాయణ గారు, పిడి గారు ప్రొవైడ్ చేయగలిగితే మహా ఆనందం. సార్ సత్యనారాయణ గారు. ఓకే సార్, క్రైటీరియా 5 అయిపోయింది. డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? సార్ క్రైటీరియా 5 లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, let us move to the criteria 4. లో బడ్జెట్ అలొకేషన్ ఎక్స్క్లూడింగ్ సాలరీ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అగ్మెంటేషన్ డ్యూరింగ్ ద ఇయర్.
ఇది ఎంటైర్ ఇన్స్టిట్యూషన్ బడ్జెట్ కాబట్టి ఐఎమ్ కలెక్టింగ్ దిస్ వన్ ఆల్సో ఫ్రమ్ ది సెంట్రల్ ఆఫీస్. Again, of augmentation in infrastructure facilities during the year. This is also I will collect directly from the central office. Library as a learning resource. So this also I collect from the central library. Library services. So this also I collect centrally from the library. Sir, I need some clarification here. E-content developed by teachers such as EPG, Pathasala, and CEC under EPG, again Swayam and MOOCs platform, NPTEL, NME JET, and any other government institutions and institutional learning management systems. అంటే మనకి ఓన్ గా ఒక ఇన్స్టిట్యూషనల్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉన్నా లేదా స్వయం ప్లాట్ఫామ్స్ లో కానీ ఎన్పిటెల్ వాటిల్లో కానీ మనం ఏదైనా హోస్ట్ చేస్తే రాయాలనుకుంటుంది ఇక్కడ మనం డెవలప్ చేసినవి, లేదా సమ్ ఎక్స్ ఫ్యాకల్టీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ కంటెంట్ డెవలప్ చేస్తున్నా కూడా లిస్ట్ అవుట్ చేయండి. భానుమూర్తి గారు ఈ కంటెంట్ డెవలప్ చేసింది మేడం, మా స్టాఫ్ ఎవరైనా కంట్రిబ్యూట్ చేస్తే ఎన్పిటెల్ కి డెవలప్ చేసింది, అది రాయాలి. చేసిన కోర్సెస్ కాదు అంటే ఎన్పిటెల్ అనే కాకుండా మీరు యూట్యూబ్ ఛానల్స్ లో ఏవో పెట్టినట్లున్నారు కదా, అవి కూడా ఇంక్లూడ్ చేయొచ్చేమో కదా. అది మనం చేసుకోవచ్చు మేడం. గేట్ క్లాసెస్ మనం ఆన్లైన్ మీరు ఏమైనా ప్రిపేర్ చేసిన ఉంటే కొంచెం లిస్ట్ అవుట్ చేయండి సార్. అంటే మీరు మల్లిక్ గారు వీళ్ళనే చూసాను నేను, కొంతమందివే తెలుసు నాకు. డిపార్ట్మెంట్ ఈసీ డిపార్ట్మెంట్ గేట్ క్లాసెస్ ఆన్లైన్ ఉన్న యూట్యూబ్ వీడియోస్ మొత్తం మనం అవి పెట్టండి సార్, అవన్నీ పెడతాం లింక్స్. ఓకే సార్. నెక్స్ట్ అలా అదర్ డిపార్ట్మెంట్స్ లో కూడా ఫ్యాకల్టీని కన్సల్ట్ అయ్యి ఏమైనా ఉంటే లిస్ట్ అవుట్ చేయండి. నెక్స్ట్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇదొక్కటి 4.2.3 వన్స్ అగైన్ ఐ విల్ షేర్ విత్ ద డిపార్ట్మెంట్స్, ఎందుకంటే ఇది నేను కలెక్ట్ చేద్దాంలే అని చెప్పి మీకు షేర్ చేయలేదు. 4.3 ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది కూడా కంప్యూటర్ డీటెయిల్స్ నేను సెంట్రల్ గా కలెక్ట్ చేసుకుంటాను. బ్యాండ్విడ్త్ ఆఫ్ ది ఇంటర్నెట్ ఇది కూడా సెంట్రల్ గా కలెక్ట్ చేసుకుంటాము. Facilities for e-content. So in name of the e-content development facility, provide the link of the videos. So ikkada link adugutunnadu sir, మీరు ఈ 4.3.1 అను 3.3 నేను మళ్ళీ అగైన్ మీకు షేర్ చేస్తాను. ఓకే సార్. 4.4 మెయింటెనెన్స్ ఆఫ్ క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయడానికి బడ్జెట్ అలొకేషన్ అండి, ఇది కూడా సెంట్రల్ గా కలెక్ట్ చేసుకుంటాను నేను. సో దీంతో మనకి ఫస్ట్ 5 క్రైటీరియాస్ అయిపోయినాయండి. క్రైటీరియా 6 and 7. 6 ఏమో బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్నోవేషన్స్ మీద ఉంటుంది, అండ్ క్రైటీరియా 7 ఏమో మనకి క్రైటీరియా 7 బెస్ట్ ప్రాక్టీసెస్, క్రైటీరియా 6 వచ్చేటప్పటికి మీకు ఇన్నోవేషన్స్ మీద ఉంటుంది. సో ఇది ఫస్ట్ మనం 1 to 5 కంప్లీట్ చేసిన తర్వాత క్రైటీరియా 6 and 7 ఆల్మోస్ట్ రైట్ అప్ అంతా అది కూడా సెంట్రల్ లెవెల్లో జరిగిపోతుంది. సో వన్స్ అగైన్ మనం షేర్ చేసుకుందాము. as early as possible, please complete the entire data. You have to collect the data from all the faculty. మీరు గూగుల్లో కానివ్వండి లేదా గూగుల్ మీట్స్ కానివ్వండి డిపార్ట్మెంట్ లెవెల్లో కండక్ట్ చేసుకొని, ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ దెమ్ యూజింగ్ ద టెక్స్ట్, వాట్సాప్లో టెక్స్ట్ పంపించండి అని మనం రిక్వెస్ట్ చేసే బదులు డిపార్ట్మెంట్ వైజ్ ఒక్కసారి గూగుల్ మీట్ పెట్టుకోండి. 18-19లో మీకు ఏమైనా పబ్లికేషన్స్ ఉన్నాయా, లిస్ట్ ఏంటి, సైటేషన్ ఇండెక్స్ ఏంటి, అలా మీరు డైరెక్ట్గా ఫ్యాకల్టీ తోటి డిపార్ట్మెంట్ మీటింగ్స్ కండక్ట్ చేసుకొని మీరు కనుక మీటింగ్స్ పెట్టుకొని చేస్తే ఐ థింక్ ఇలా 1 or 2 hours లో మీకు డేటా మొత్తం ఉంటుందండి. ప్లీజ్ ఆస్క్ ఆల్ ద ఫ్యాకల్టీ టు అసెంబుల్ at some particular time with their own data. వాళ్ళ ఎందుకంటే మనకి ఎక్కువగా ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కి, ఫ్యాకల్టీ రీసెర్చ్, ఫ్యాకల్టీ పబ్లికేషన్స్, FDPs వీటి మీదే ఫోకస్ చేస్తుంది మన డేటా అంతా. సో డెఫినెట్ గా ఈ డేటా అంతా స్టాఫ్ దగ్గరే ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ ఒక గూగుల్ మీట్ కానివ్వండి లేదా ఇలా జూమ్ లో కానివ్వండి డిపార్ట్మెంట్ మీటింగ్ ఒకటి హోస్ట్ చేసుకొని ఎవరి డేటాతో వాళ్ళు అవైలబుల్ గా ఉంటారు కాబట్టి ఆ కన్సర్నింగ్ కోఆర్డినేటర్స్ మ్యూచువల్ గా కాంటాక్ట్ అయ్యి మీరు ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేయొచ్చు సార్. ఇంకా ఏమైనా డౌట్స్ కానీ సజెషన్స్ కానీ ఏమైనా ఉంటే చెప్పండి సార్.
ఈసీ ఫ్యాకల్టీ ఏమన్నా చదువుతారా? ఈసీ ఫ్యాకల్టీ present in the meeting. No, I had completely because one portion of brain was busy in always connect with me. Both matters for developing system to relationship. Compared to papers, they are almost similar in that they were plagiarized. But still, the issue is the fascination for a foreign publication, or fascination for something with a pinch of salt, and then